ఒక చోట సభల్లో చక్కటి వాక్య పరిచర్య చేసే తలంతులు దేవుడు దైవజనులకు ఇచ్చారు. అలాగే చక్కని సంఘ పరిచర్యలు దేవుడి వారికి ఇచ్చారు. అయినప్పటికీ మరి మనతో ఉండటానికి విచ్చేసిన అన్నకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారి మధ్యలో సిద్ధపరిచిన మాటలు మన బ్రతుకుల్ని క్రీస్తుకు మరింత సమీపం చేయడానికి దేవుడు వారి నోట సిద్ధపరిచిన మాటల్ని మనం చక్కగా శ్రద్ధగా విని వాటిని మన హృదయాల్లోకి తీసుకుందాం. మనము ప్రభువుకి ప్రీతిపాత్రులుగా మారుదాం గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో దైవ సందేశాన్ని అందించవలసిందికి సమయాన్ని విన్యాసానికి సమయాన్ని అప్పగిస్తున్నాను. మహిమ ఘనత ప్రభావాలు పొందటానికి ఏకైక అర్హుడు యోగ్యుడు అయిన ఆ త్రియేక గణ దేవునికి మీరు నేను కలిసి చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం. హల్లెలూయా. దైవజనులు అభిషిక్తులు జోసఫ్ రాజు గారికి, వారి కుమారులు జషూడెన్ గారికి, భగత్ సింగ్ గారికి, నాకు ముందు చక్కటి దైవ వర్తమానాన్ని అందించిన దైవ సేవకులు రాజు గారికి, ఎంతో చక్కటి పాట పాడి ప్రభువుని కనపరిచిన బెనర్జీ గారికి, ఆలస్యంగా వచ్చిన మోషే గారికి, ముందే వచ్చిన జాషువా గారికి, సంగీత పరిచయ ద్వారా ప్రభువుని గనపరుస్తున్న బిడ్డలకు, చక్కని చిరునవ్వుతో విప్పారిన వదనాలతో దేవుని వాక్యాన్ని వినాలనే ఆశతో, ఆసక్తితో, తపనతో, తృష్ణతో, ఆకాంక్షతో, అపేక్షతో, అభిలాషతో కూర్చున్న మీకు, శబ్దయంత్రం ద్వారా ఆ స్థలాల్లో ఉండి రాత్రి మాటలు ఆలకిస్తున్నటువంటి పగటి వేళ ఈ ప్రాంత ప్రియులకందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభములు, వందన వచనాలు తెలియజేస్తున్నాను. లోకమంతా హడావుడిగా రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా, దండగ పండగలు చేసుకుంటూ ఉండగా, దేవుడి అండగ కొండగ బండగ ఉండగ నిండుగా మెండుగా దండిగా జరిగే ఈ పండుగలో మనం ఉండటం దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఇది ఎందరికో లేని ధన్యత. ఆయన పాదపద్మాల దగ్గర కూర్చుండి అమూల్యమైన మహత్తరమైన ఆయన దైవోక్తులను కలిసి ధ్యానిస్తూ ఆత్మీయతలో ఆనందిస్తూ మన జీవితంలో ఉన్న లోపాలు, బలహీనతలు, అవిధేయతలు, అవకతవకలు, అవలక్షణాలు సరిచేసుకుంటూ దిద్దుకుంటూ ఆయన రాజ్యం కొరకు సిద్ధపడటానికి ఇవ్వబడిన ఈ అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పుట్టింటికి వెళ్ళిపోదాం, పిల్లలకు సెలవులు ఇచ్చారు కదా, ఈ 4 రోజులు ఎంజాయ్ చేద్దాం, ఎంటర్టైన్మెంట్ చేద్దాం అని అనుకోకుండా మరియ వల్లే ఆయన పాదాల దగ్గర కూర్చోవటం ఉత్తమమని మీరు గుర్తించి ఈ ఉత్తమమైనటువంటి పనిలో మీరు నిమగ్నమైనందుకై పరలోకపు దేవుని దీవెనలు పరము నుంచి నిండుగా మెండుగా సమృద్ధిగా ధారాళంగా పుంకాలుగా అసంఖ్యాకంగా కోకొలలుగా తామర తంపరలుగా మీపైన, మీ కుటుంబాలపైన, మీ బిడ్డలపైన, సంఘమంతుడిపైన వర్షింపచేయును గాక. ఆమేన్. కీర్తన గ్రంథం 16వ కీర్తన. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి దావీదు మహారాజు రాసినటువంటి 16వ కీర్తన 6వ చరణాన్ని చదువుకుందాం. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను. చాలు నాన్న. దేవుడు తన మాటలను ఈ పగటి వేళ మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. మంటి మాత్రుడు నన్ను మరుగుపరిచి మహిమాన్వితులు ప్రభువే మీతో మాట్లాడునుగాక. మనోహరుడు ఉన్న ఆ స్వాస్థ్యం నీవు నేను చేరుకోవాలంటే, పొందుకోవాలంటే, ఆ మనోహరమైన స్వాస్థ్యానికి మనము కూడా హక్కుదారులుగా, అర్హులముగా, పాత్రులుగా ఎంచబడాలంటే దావీదు మహారాజు చెప్పినట్లుగా ఆ స్వాస్థ్యంలో నాకు కూడా పాలు దొరికినని మనము ఇక్కడ ఉండగానే రూఢిగా నిశ్చయంగా చెప్పగలిగే అనుభవాన్ని సంపాదించుకోవాలంటే మనం ఏ అనుభవాల గుండా, ఎలాంటి మనోహరమైన అనుభవాల గుండా పయనించాలో కొద్దిసేపు 4:30 దాకా ధ్యానిద్దాం. ఆమేన్ అంటలా.
ప్రసంగం అరగంట అయితేనే ముద్దు, 30 గంట అయితే హద్దు, గంట అయితే వద్దు, గంట కూడా దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతే గుద్దు అని రాశారు ఒక చోట. కానీ మీరు అట్లాంటి రకాలు కాదు. వాక్య పిపాస, వాక్య జిజ్ఞాస, వాక్య కుతూహలం, వాక్యం పట్ల మీకున్నటువంటి ఆసక్తి మెండు. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. ముఖాలు మన మనసులకు విషయ సూచిక లాంటి. అద్దంలో మన ముఖం కనబడుతుంది, మన ముఖాలు మన మనస్సు మన ముఖాల్లో కనబడతాయి అన్నాడు ఒక ఆయన. మీ ముఖాలు చూస్తూ ఉంటే ఎంతసేపు చెప్పినా వినేటట్టే ఉన్నారు. మాకైతే పగల కోటాలు ఎగ్గొట్టేశాం, పెట్టిన రాట్లు అక్కడ విశ్వాసులు. ఏమండి రాజుగారు, కృష్ణా జిల్లాలో పగల కోటాలు దాదాపుగా లేవు. ఎందుకంటే పెట్టినా 10 మంది 20 మంది వస్తున్నారు తప్ప సంఘమంతా వచ్చి కూర్చునేటట్లుగా లేరు అక్కడ. అందుకని రాత్రి కోటాలు మాత్రమే జరుగుతున్నాయి. మీరు ధన్యులు. ఈ ఆసక్తిని కడవరకు మీరు కాపాడుకుందురుగాక. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత గలవారే ప్రభు రాకడ వరకు దీనినే మీరు కొనసాగింప చేసుకుందురుగాక. మనోహరమైనటువంటి స్వాస్థ్యములో పాలు పంపులు పంచుకోవాలంటే మన ముఖాలు మనోహరంగా ఉండాలి. ఆయన అన్నాడు పరమగీతాల గ్రంథంలో, నీ ముఖము మనోహరం, నీ స్వరము నాకు అతి మధురం అని ప్రియుడు సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు, అభినందిస్తున్నాడు. నీ ముఖం చూస్తుంటే మనోహరంగా ఉంది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అంటే భౌతికమైనటువంటి ముఖాన్ని, భౌతికమైన ఈ అందచందాలను బట్టి దేవుడు కొనియాడట్లా. హృదయంలో సంతోషం ఉంటే ముఖము ప్రకాశిస్తుందని సామెతలు 15:13 రాయబడింది. చూడండి, సామెతలు 15:13. అక్కడ ఏమని రాశాడంటే, సంతోష హృదయము ముఖమునకు ప్రకాశం తేటనిస్తుంది. హృదయంలో ఏముండాలి? అమ్మా నా వైపు చూడండి అమ్మ, పెద్ద విలేకరులాగా జర్నలిస్ట్ లాగా మునిగిపోకండి అందులో. పెద్ద సీరియస్గా దృష్టి అంతా ఎవరన్నా ఒకళ్ళైతే చదువుతారు, మిగిలిన వాళ్ళు రాసుకోవాల్సిన రాసుకోండి. మీరంతా కొంచెం మీ మనసు నా మీద నిమ్మకనపరచండి, నా మాటల మీద. కొంచెం నా వైపు చూడండి అమ్మా అన్న చోటుకి వెళ్ళి చూడబుద్ధి అవట్లేదు అయ్యగారు అందుక. మరి 60 ఏళ్ళు దాటిపోతున్నాయి, మాకు ఏం చూడబుద్ధి అవుతుంది మోషయ్య గారు? ఆయన చూడబుద్ధి అవ్వకపోతే మాత్రం అనేస్తారండి పైకి ఎట్లా? ఇప్పుడు భక్సింగ్ గారు అంటే 40 లోపు ఉన్నారు, జశుడని గారు కొంచెం ఆయన యవ్వన కాలంలో ఉన్నారు, కొంచెం ఆయన మాట్లాడుతూ ఉంటే కాస్త చూడబుద్ధి అవుద్ది. మరి 60 ఏళ్ళు దాటిపోయిన నేనంటే, జోసఫ్ రాజు గారు అంటే మేము మాట్లాడుతున్నాం, మీరు చూడబుద్ధి అవ్వకపోయినా దాని అర్థం ఏంటంటే మా మాటల మీద మీరు దృష్టి పెట్టండి అని. ఆమేన్. మీలో కూడా మరీ అంత దరిద్రంగా ఏం లేదులేండి అంటేంటండి, మరి చూడలేనంత రోతగాను అంత దరిద్రంగా లేదులేండి, మీ ముఖం కూడా బిలో యావరేజ్ అనరేంటమ్మా. ఆవిడేమో పైకి అందా, మేము లోపల అడుగుకుంటున్నాం అంతే అంటున్నారు మీరంతా. హృదయంలో ఎప్పుడు సంతోషం వస్తుంది అని అంటే, మన పేరులు జీవగ్రంథంలో రాయబడినప్పుడు, మన పాపములకు పశ్చాత్తాపం పడి మనం విడిచిపెట్టి పరిశుద్ధంగా క్రీస్తు రక్తంలో మనం కడగబడినప్పుడు హృదయంలోకి ఏమొచ్చేస్తుంది? సంతోషం వచ్చేస్తుంది. చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన ఆ సంతోషంతో, ఆనందంతో నీ అంతరంగము, నీ హృదయము నింపబడినప్పుడు నీ ముఖము దగదగ 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 ప్రకాశిస్తుంది. ఆమేన్. హృదయంలో సంతోషం అంటాడు కదా, ఈ సంతోషము. రకరకాల సంతోషాలు, పలవానదైనా సంతోషమే, పలవాదైనా సంతోషమే. ఏమండి, జక్కయ్య సంతోషంగా చేర్చుకున్నాడు. ఏం సంతోషం అది? ఆత్మ సంబంధమైన సంతోషం. సినిమాలకి వెళ్తున్నారు, రిలీజ్ సినిమాలకి, అవసరం చచ్చిపోతున్నారు అక్కడ. అందులో ఏదో సంతోషం ఉందిగా. బ్రాంతి షాపుల దగ్గరికి వెళ్తున్నారు, సంతోషం ఉందిగా? కాదు, ఈ సంతోషం. ఇది ఎవరు ఇవ్వలేనిది, ఎవరు పొందలేనిది. ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఈ సంతోషం. హల్లెలూయా. అది మన హృదయాలు, మన అంతరంగాలు నింపబడినప్పుడు మన ముఖాలు ప్రకాశిస్తాయి. పాపముంటే నీ హృదయములో అనండి, ఆనందించాలేవు నిజము, పాపలొప్పుకొని విడపి పెట్టినప్పుడే ఆనందించేదవు సదా.
ఎప్పుడు ఆనందిస్తావా అంటే నీ పాపమును విడిచిపెట్టినప్పుడు నీకేమున్నా ఏమి లేకపోయినా నీ గుండెల్లో సంతోషం, నీ ముఖంలో తేట ప్రకాశం కనబడుతుంది. హల్లెలూయా. మోషే ముఖం దగదగ మెరిసిపోతుందట. ఆ ముఖ వర్చస్సు ఇశ్రాయేలు పిల్లలు చూడలేక కప్పుకున్నారు కళ్ళు. రూపాంతర పర్వతం మీద మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ముఖము, వర్చస్సు, తేజస్సు ఎంత శోభాయమానంగా ఉండటాన్ని శిష్యులు గమనించారు. ఆయన వస్త్రాలు కూడా తెల్లని, ఏ చాకులు వాడు కూడా చలువు చేయనంత వస్త్రాలు. ఆయన ముఖం ప్రకాశిస్తుందట. ఆయన సన్నిధిలో గడిపితే మన ముఖాలు ఏమవుతాయండి? ప్రకాశిస్తాయి. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్లుగా మనోహరుడైన దేవుని పాదాల దగ్గర గడుపుతున్నప్పుడు 40 దినాలు ఆయన ముఖం ప్రకాశిస్తుంది, మెరిసిపోతుంది. అలాంటి మనోహరమైన ముఖాలు మనం కలిగి ఉండాలని, మనోహరమైన స్వాస్థ్యములకు హక్కుదారులుగా, పాలిభాగస్తులుగా, అర్హులుగా, యోగ్యులుగా ఎంచబడాలి అని దేవుని వాక్యం కోరుతుంది, సెలవిస్తూ. ఒక అతను తన ఫ్రెండ్తో ఇలా అన్నాడు, రే రిటైర్డ్ అయిపోతున్నాను, అమ్మాయి నా దగ్గరికి వచ్చే నాన్న అంటుంది, అబ్బాయి ఏమో నేను ఉన్నానుగా నా దగ్గరికి వచ్చే నాన్న నేను చూసుకుంటాను, ఇప్పుడు దాకంటే ఉద్యోగం అని రాలేదు, అమ్మ లేకపోయినా ఏదో పనులను పెట్టుకుని అట్లా ఉన్నావు, ఇంక ఇప్పుడు అక్కడ ఉండబాక నేను ఉద్యోగం చేస్తున్నాను, నా దగ్గరికి వచ్చేయమంటున్నాడు. అమ్మాయి కాదు నా దగ్గరికి వచ్చేయమంటుంది. ఎక్కడికి వెళ్ళాలంటే అర్థం కావట్లేదురా అని చెప్పాడు స్నేహితుడు. ఓ పని చేయరా, నువ్వు కంపెనీ రిటైర్డ్ అయిపోతావు కదా, అప్పుడు నీకు అమౌంట్ ఇస్తారు కదా కంపెనీ వాళ్ళు, ఆ దారిలో వస్తున్నాగా దొంగలు పట్టి నన్ను కొట్టి ఆ డబ్బులు సంచి బ్యాగ్ తీసేసుకున్నాను చెప్పు, పోతే పోయిందిలే డబ్బులు, ప్రాణాలతో దక్కావు మాకు అందించాలి నాన్న, ప్రాణాలు తెస్తే ఏం చేసేవాళ్ళం, పోయింది డబ్బే కదా, నువ్వు మాకు దక్కావు, వచ్చేసే నాన్న అని కొడుకు అంటే కొడుకు తెల్లు, వచ్చేసే నాన్న అని కూతురు అంటే కూతురు తెల్లు అని సలహా ఇచ్చాడు. ఈయన కంపెనీ వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది, వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ బ్యాగ్లో పెట్టి ఇచ్చారు. ఈయన వస్తా చొక్కా చింపేసుకుని అక్కడక్కడ కొంచెం గాయం చేసుకుని ఇంటికి వచ్చాడు. అమ్మ ఇట్లా జరిగిందమ్మా, డబ్బు సంచి తీసుకుపోయారని చెప్పాడు కొడుకు కూతురికి. అంతమంది ఏమనుకున్నారంటే, చెల్లి నేనున్నాగా నువ్వు నాన్న తీసుకెళ్తే నలుగురు ఏమంటారు, కొడుకున్నాగా ఆడపిల్ల మీదకి పంపించాడండి తండ్రిని, ఈ ఉన్నలా ఉడితే ఊడిపోయినా ఒకటే అని నన్ను అంటారు. నువ్వు తీసుకెళ్ళడం నాన్న, నేను చచ్చినోడితో సమానం, నువ్వు తీసుకెళ్తే నేను తీసుకెళ్తాను అన్నాడు. కాదు నాన్న చిన్నప్పటి నుంచి నేనంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నా దగ్గర ఎక్కువ ఆయన చనువు ఉంటుంది, నేను తీసుకెళ్తాను ఆవిడ. ఎప్పుడైతే తండ్రి మాట చెప్పాడో, అన్నయ్య రాత్రి అంతా ఆలోచించానురా, నువ్వు చెప్పిన దాంట్లో న్యాయం ఉందిరా, నువ్వు ఉండగా నేను తీసుకెళ్తే మరి నలుగురు నిన్ను అంటారు కదా, నిన్నంటే ఒకటి నన్నంటే ఒకటి అంటారా, నేనంటే నన్ను అంట కదా, అందుకే నాన్న నువ్వే తీసుకెళ్ళమమ్మ. ఆయన అన్నాడు, రాత్రి అంతా నేను కూడా ఆలోచించానమ్మా. ఇప్పుడు కోడల దగ్గర ఎట్లయినా మామగారు చనువు ఉండదు, ఆకలేసింది అనుకో, అమ్మ అన్నం పెట్టమని అంటాడు, టిఫిన్ పెట్టమని అడుగుతాడు కూతురైతే. అదే కోడలైతే అంత చనువు ఉండదు, ఆవిడ పెట్టినప్పుడు తింటాడు. అందుకనే నాన్న కొద్ది రోజుల పాటు తను బ్రతికినంతకాలం నీ దగ్గర ఉండటం మంచిదని భావించాను, నువ్వు తీసుకెళ్ళిపో చెల్లి అని మళ్ళా ఇద్దరు పోటాడుకుంటున్నారు. నువ్వు తీసుకెళ్ళి ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు, ఎవరి దారాలు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ ఇంట్లో ఆ పని మనిషి, నాన్నగారు నన్ను మీరు ఎన్నో సంవత్సరాలుగా పోషించారు, పని మనిషిలాగా నన్ను ఎప్పుడు చూడలేదు, కూతురులాగా చూసుకున్నారు, ఇంకా 2 ఇంట్లో పాచి పని చేసుకుని నేను మిమ్మల్ని పోషించుకున్నాను, నా తండ్రి అనుకుంటాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మీతోనే ఉంటాను, డబ్బులు దొంగలు ఎత్తుకుపోయారని మీరేం బాధపడబాకండి, నేను పోషించుకుంటాను, ఇంకో 2 ఇళ్లలో అదనంగా పని చేసుకోవచ్చు, కష్టపడతాను, ఓపిక ఇచ్చాడు దేవుడు అని. ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయిపోయిన డబ్బులు ఆ 25 లక్షలు ఎవరికి ఇవ్వాలి చెప్పండి? కొడుక్కి ఇవ్వాలా, కూతురికి ఇవ్వాలా, ఆవిడికి ఇవ్వాలా? ఎవరు యోగ్యులు? వాటిని పొందటానికి, వాటిని అనుభవించడానికి ఎవరు హక్కుదారులు? అదే అన్నాడు, ఎంతోమంది పిలువబడ్డారు కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమందే. అంటే ఈ యొక్క పరీక్షలు దేవుడు మనకు పెడతాడు. దేవుడు ఎవరిని శోధించడు కానీ పరీక్షిస్తాడు. ఎంతవరకు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావో, ఎంతవరకు నీ గుండెల్లో ఆయన పట్ల ఆకాంక్షను కలిగి ఉన్నావో, ఆయనంటే నీ హృదయంలో ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చావో, కొన్ని పరీక్షల తర్వాత ఆ మనోహరమైన స్వాస్థ్యాన్ని దేవుడు నీకు హస్తగతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నాకు స్నేహితుడు ఉన్నాడు, రఫాయిల్ గారని. వాళ్ళ పాపని కాన్వెంట్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళాడు. ఏమండి, మా పాపను మీ కాన్వెంట్లో జాయిన్ చేసుకోండి అని. మీరేం చదివారన్నారు? ఐటీఐ అండి అన్నాడు. మీ మిస్సెస్ ఏం చదివారండి అన్నాడు. ఇంటర్మీడియట్ అండి అన్నాడు. సారీ పాస్టర్ గారు,
మీ పాపని మా స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకో. ఎందుకంటే కనీసం పేరెంట్స్ మినిమం డిగ్రీ అయినా చేసి ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ వాళ్ళకి లేకపోతే పిల్లలకి ఇంటికాడ హోంవర్క్ చేయించలేరు. వారు రేపు మా స్కూల్కి మంచి పేరు తేవటానికి పేరెంట్స్ డిగ్రీ అన్నా చదువు ఉంటే తప్ప వాళ్ళు చదువు బెటర్గా ఉండదని వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇంకో ₹1,00,000 బిల్డింగ్ ఫండ్ ఇస్తానండి, ఎట్లా కొట్లా జాయిన్ చేసుకోండి, ఇది క్రిస్టియన్ ఆశతో తీసుకొచ్చాను, చదువుతో పాటు భక్తి కూడా వస్తుందని అని రిక్వెస్ట్ చేశాడు. కుదరదు పాస్టర్ గారు, ఇక్కడ మేము సీట్ ఇవ్వటానికి మాకు రూల్స్ ఒప్పుకుంటాయి అన్నారు. ఆఫ్టర్ ఆల్ ఎల్కేజీలో నర్సరీలో జాయిన్ చేయటానికే ఆ పాప యోగ్యతతో పాటుగా తల్లిదండ్రులు కూడా యోగ్యత కావాలని అడుగుతున్నప్పుడు సకల చరాచర జగత్తుకు కారణభూతుడైన సర్వలోకానికి సృష్టికర్తైన దేవునితో పాటు సదాకాలం మనం ఉండటానికి మనకేమి యోగ్యత అక్కర్లేదా? కావాలి. ఏంటా యోగ్యత? ఆ మనోహరమైన స్వాస్యములో మనం పాలుభాగస్తులం కావాలంటే మన ముఖాలు మనోహరంగా మారాలి. దేవునికి స్తోత్రం. కయ్యను, ఎందుకు నీ ముఖం ముడుచుకుంటున్నావు? ఎందుకు చిన్నబుచ్చుకున్నావు ఎందుకు అని అడిగాడు దేవుడు. అది మనోహరంగా లేదెందుకని, సుందరంగా లేదెందుకని? నేను నా పోలికలో నా రూపంలో నేను సృష్టించుకున్నాను కదా, ఆ ముఖం ఏంటి అలా చిన్నబుచ్చుకున్నావు? తమ్ముడు నీ అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు, నా అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు? ఆ లోపం ఏంటి? ఎక్కడొద్దు సరి చేసుకుంటాను, దిద్దుకుంటాను. ఈసారి వెళ్ళినప్పుడు నా అర్పణ కూడా దేవుడు అంగీకరించగలిగేటట్లుగా దేవుని సన్నిధికి నేను సిద్ధపడి వెళ్తాను, నాకు కూడా చెప్పయ్యా అంటే చెప్పడండి. అలా అడిగి తెలుసుకుని ఈసారి దేవుడు తన అర్పణ కూడా అంగీకరించేటట్లుగా వెళ్ళటం మంచిదా? లేకపోతే అసూయ పెట్టుకొని, కోపం పెట్టుకొని, తమ్ముడిని చంపి ముఖం మాటు చేసుకొని. మొన్న చార్లెస్ జాకబ్ గారి దగ్గరికి వాళ్ళ సంఘానికి వెళ్ళాను వాక్యం చెప్తాను. ఆయన ఒక మాట ఇలా అన్నారు, అంకుల్ గారు, నాకు 2 కూతుర్లండి. మా తమ్ముడికి 2 కూతుర్లు, ఫిలిప్కి. మా చెల్లికి 2 కూతుర్లు, 3 కూతుర్లు, మొత్తం 7 కూతుర్లే మా ఇంట్లో. కానీ నేను కానీ, మా చెల్లి కానీ, మా తమ్ముడు కానీ, మా అమ్మ కానీ, అయ్యా ఈసారైనా ఒక్క మగబిడ్డ నువ్వయ్యా అని అడగలేదు అంకుల్ గారు అన్నాడు. ఎందుకంటే అడిగితే దేవుడు ఇస్తాడు, కానీ ఆయన ఇచ్చింది తీసుకుంటే మనకు ఆశీర్వాదం. మనం అడిగి తెచ్చుకుంటే మనకి అడిగితే ఎవడా మాకు మన్నా వద్దు, మాకు మాంసం కావాలన్నారు, ఇవ్వలేదా? ఇస్తే ఆశీర్వాదమా శాపమా? మాకు అందరికీ రాజు ఉన్నాడు, మాకు కూడా కావాలి, ఉండాల్సిందే. ఏ ఇలకలేడా మేము తక్కువ తిన్నావా, మాకు కూడా రాజుని ఏర్పాటు చేయమన్నారు. సరే అన్నాడు దేవుడు, ఇవ్వలేదా? ఇచ్చాడు. ఆశీర్వాదమేనా? నువ్వు అడిగితే ఎత్తాడు, కానీ ఆడి వల్ల నీకు ఉంటుంది తిప్పలో. అమ్మో, రాసి రంపాన్ని పెట్టేస్తే నరకం చూపించేస్తాడు అంతే. అది తప్పు అనిపించింది అంకుల్ గారు. దేవుని శోధించకూడదు, ఆయన ఇచ్చింది సంతోషంగా తీసుకోవాలని మేము ఒక్కసారి కూడా ప్రభా ఒక్క మగబిడ్డ నువ్వు నాయన అని అడగలేదు. అన్న అడిగిందంటే ఒక ఉద్దేశం ఉంది. అక్కడ ఏలి స్థూలకాయుడు పెద్దోడైపోయాడు, పిల్లలిద్దరూ తండ్రిని అర్థం చేసుకోవాలని మూర్ఖులు కామాంధులు అయిపోయారు. అందుకని ఒక మగబిడ్డ అవసరం. అక్కడ నువ్వు నాకు మగబిడ్డనిస్తే అక్కడ పరిచర్యకి ఇస్తానయ్యా అని అందుకు అడిగింది తప్ప, వేరే కారణం ఉంది కాబట్టి అడిగింది తప్ప మేము ఎప్పుడు అడగలేదు అంకుల్ గారు అన్నాడు. ఇప్పుడు 25,000 మంది వెళ్తున్నారు సంఘానికి. దేవునికి స్తోత్రం. 25,000 మంది సంఘానికి ఇప్పుడు ఆయన కాపురిగా ఉండటానికి, అయ్యా మీరు ఎందుకని మేము ఎంతకాలం చూసినా ఎక్కడ వేసేవే గొంగలి వేసిన చోట ఏమన్నా కమ్మనట్లుగా అక్కడ 30 మంది, అక్కడ 40 మంది, అక్కడ 50 మంది, అక్కడ 60 మంది ఉంటున్నారు మాకు చిన్న సంఘాలు, మీరేంటండి బాబు అని అంటే, నేను ఎప్పుడు దేవుణ్ణి శోధించడం, దేవుణ్ణి చిత్తం కానిదాన్ని అడగటం, మాకు ఇదే కావాలని పట్టుపట్టడం. నల్లపాడు మాథ్యూస్ గారు కలిసి ఒక మాట అన్నారు, అన్నయ్య నేను పొద్దున్నే లెంగానే ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకోను అన్నాడు. అదే నాన్న అంటే, ప్రార్థన చేసుకోవటం కోసం, వాక్యం చదువుకోవటం కోసమే నేను లెగుస్తాను. ఆ తర్వాత పరిచర్య పొద్దున్నే చేయాల్సిన పరిచర్య పెద్దగా లేకపోతే ఇంకొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటా. లేచిపోయాం కాబట్టి బైబిల్ చదువుకోవటం కాదు, లేచాం కాబట్టి ప్రార్థన చేసుకోవడం కాదు, ప్రార్థన చేసుకోవటం కోసమే లెగుస్తాను నేను జీవితంలో దినాన్ని మొదలు పెడతాను అన్నాడండి. అర్థమైందా? అది మనకు పెద్ద తప్పుగా అనిపించదు. ఎప్పుడు 6 లేచినా, 7 లేచినా, 5 లేచినా, 8 లేచి ప్రార్థన చేసుకుంటాం మనం, అంతేకమ్మా. నేనంతే, మరి మీరు ఎందుకని ఆ నల్లపాల్లో ఆ మాథ్యూస్ గారి సంఘం 20,000 మంది అయిపోయారనంటే కారణాలు ఉంటాయి.
ప్రార్థన చేసుకుని లేచాం కాబట్టి ప్రార్థన చేసుకోవడం కాదు, అసలు లేచేదే ప్రార్థన చేసుకోవడం కోసం. లేచాక ప్రార్థన చేసుకుంటే దేవునికి నేను అంత గౌరవం, ఘనత, విలువ ఇచ్చినట్టుగా అనిపించదు. మనస్సాక్షి దోషారోపణ చేస్తుందట, అది తప్పు చేసినట్టు అనిపిస్తుందట వాళ్ళకి. లేచాం కాబట్టి ప్రార్థన చేసుకోవడం ఏంటి? ప్రార్థన చేసుకోవడం కోసం, వాక్యం చదవటం కోసం, దేవుని నిమిత్తం మనల్ని నిద్రలేగవాలి, అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు ఆయన. చాలా సంవత్సరాల క్రితం, 25 ఏళ్ల క్రితం యేసన్న గారి దగ్గర వాక్యం నేర్చుకుందామని గోరంట్లు వెళ్ళారు. ఆయన మాతో మాట అన్నాడు, నేను ఎప్పుడు ఆకలి లేకుండా అనంతం లేదు, నేను ఎప్పుడు నిద్ర రాకుండా మంచం ఎక్కలేదు అన్నాడు. అర్థమవుతుందా? ఇక నిద్రకు ఆగలేకపోతున్నాను, నిద్ర కళ్ళు కూరుకుపోతున్నాయి అన్నప్పుడు మంచం ఎక్కి పడుకున్నాను అంతే తప్ప మంచం ఎక్కి డొల్లి నిద్ర పట్టించుకునే ఆ పరిస్థితి నా జీవితంలో నాకు తెలియదు అన్నాడు. అందుకే ఆయన 1000 సంఘాలకు కాపరిగా ఉన్నాడు. మరి తమ్ముడు దేవుడు నేను ఎందుకు దీవించాడు, నిన్ను ఎందుకు ఆశీర్వదించాడు, నీ అర్పణ ఎందుకు అంగీకరించాడు, నన్ను ఎందుకు రిజెక్ట్ చేశాడు, నన్ను ఎందుకు తృణీకరించాడు రా అని కయ్యను అడుగుంటే, ఆయన చెప్పుంటే, నీ అర్పణ కూడా అంగీకరిస్తే అప్పుడు నీ ముఖం కూడా దగదగ ప్రకాశించేది కదా, సంతోషించేది కదా. నీ ముఖం ఎందుకు ముడుచుకున్నావు, చిన్నపుచ్చుకున్నావేంటి? ఆటో వెనకాల రాస్తారు, నన్ను చూసి ఏడవబాకని. కొంతమంది మొఖాలు ఎప్పుడు ఏడిపే. అదే డొక్కాటో 15,000 పెట్టి కొనుక్కున్నాడు పాపం. ఆడు తోస్తే కానీ స్టార్ట్ అవుతుంది, దాన్ని చూసుకుంటూ ఎడుతాడు. దాని వెనకాల రాదు, నన్ను చూచి ఎప్పుడు ఏడుపు కొట్టు మొహాలే కాదు, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు సంతోషం కలుగుచున్నది అనండి. బెనర్జీ గారు పాడినప్పుడు ఎట్ట పాడారో నాకు తెలీదా? ఆయన పాట పాడినప్పుడు మంచి ఊపుగా పాడారో, నేను పాట పాడుతుంటేనంటే పాడాల్సి తప్పదంటావా అన్నట్టు పాడుతున్నారండి మీరు. ఎప్పుడు సంతోషం పొంగుచున్నది, ఆనందానికి అవధులు లేకున్నవి, లోకమే మము చూచి వణుకుచున్నది, ధన్యులము అందుకే ధన్యులము. అప్పుడప్పుడు సంతోషం కాదు, ఈ పండగ అయిపోయి 3 రోజులు అయిపోయి సంతోషం పోవటం కాదు, ఎప్పుడు సంతోషం, మనకి ఎప్పుడు పండగే. ఆమేన్. పాపాలు క్షమింపబడినందున శాపము నుండి విడుదల పొందినందున ఎవరు పొందనిది పొందినందున ధన్యులము అందుకే ధన్యులము. ఎవరు పొందని రక్షణ భాగ్యాన్ని మేము పొందాం. పాపములో నుంచి, శాపములో నుంచి తరతరాలుగా వస్తున్నటువంటి పితృపారంపర్యమైన తల్లిదండ్రుల పాపం, పితరుల పాపం, దీని అంతటిని క్రీస్తు రక్తంలో మేము కొట్టివేయబడి శాపం నుంచి విడుదల, విముక్తి పొందాం. అదే మా సంతోషానికి కారణం. దేవునికి స్తోత్రం. అదే మా సంతోషం, అదే మా ఆనందం. అందుకే ఎప్పుడు సంతోషం. 3 రోజులు కాదు, 7 రోజులు కాదు, 40 రోజులు కాదు, 21 రోజు కాదు. ఈ 40 రోజులు సంతోషం కాదు, పీరియడ్స్ కాదు, ఇది ఎప్పుడు సంతోషం కలుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ నాన్న ముఖం, మీ అన్నయ్యల ముఖం నన్ను చూసినప్పుడు మొదట్లో ఉన్నట్టుగా ఇప్పుడు లేదమ్మాయి, ఇప్పుడు లేదు. కొంచెం ముఖం ముడుచుకుంటున్నారు. అందాడు ఫస్ట్ నేను వాక్యం జిషోడియన్ గారు నాకు ఇచ్చినప్పుడు మీ ముఖాలు ఎట్ట ఉన్నాయి, ఇప్పుడు ఎట్ట ఉన్నాయి. ఈయన 4 అన్నాడు రా, 4 కాపీని కనీసం 3 అన్న చేస్తాడు రా. మీ నాన్న ముఖం, మీ అన్నయ్యల ముఖం నేను వచ్చినప్పుడు నిన్న మొన్న ఉన్నట్లుగా ఎట్టుందో ఇప్పుడు అట్లా లేదు. వాళ్ళ ముఖాలు మాడిపోయి నన్ను చూడంగానే ముఖాలు ముడుచుకుపోతున్నాయి. అదో రకంగా పెట్టేసుకున్నారు అమ్మాయి ముఖాలు అని యాకోబు తన భార్య అయినటువంటి రాహేలుకి చెప్పాడు. ముఖాలు మారిపోతున్నాయి. ఎందుకంటే మా అల్లుడు కర్రతో వచ్చాడు, కట్టుబట్టలతో వచ్చాడు, చేతి కర్రతో వచ్చాడు, ఇట్ట చూసినాడు
అట్ట ఎదిగిపోతున్నాడు, పెరిగిపోతున్నాడు. మనం ఏంటిరా? శకునం చూసి తెలిసినాడట, నీవు ఈ రోజున ఇలా ఉన్నావంటే, నీవు నీ పిల్లలు ఈ రోజున అన్నం తిని పచ్చగా ఉన్నారంటే అది కారణం ఎవరో తెలుసా? యాకోబు. ఆయన అడుగు పెట్టిన స్థలం దేవుడు దీవించాడు అని శకునం చెప్పిన వ్యక్తి చెప్పాడట. అయ్యో, నిన్ను బట్టి నేను ఇలా ఉన్నానంట, నువ్వు లేకపోతే ఇట్ట కూడా నేను ఉండేవాని కాదయ్యా అని సంతోషించాడా? సంతోషించలా. నువ్వు నాకన్నా పెద్దోడు అయిపోతున్నావు, అది నాకన్నా గొప్పడు అయిపోతున్నావు, నాకన్నా కిరడు అయిపోతున్నావు. అందుకని ఆయన మొఖాలు ఎలా ఉన్నాయి? ఈరోజు చాలామంది అంతే, అసూయలో. నోటి నిండా పళ్ళు, కడుపు నిండా కుళ్ళే. అవునా? నోటి నిండా పళ్ళు, కడుపు నిండా కుళ్ళు పెట్టుకుని పరలోకం నాది అట్టలతో మనోహర శ్వాసానికి. ఆమేన్. ఎదుటివాడు లివ్ అండ్ లెట్ లివ్ అనండి, లివ్ అండ్ లెట్ లివ్ అనండి. 10 మంది బ్రతకాలి, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి కదా. నేనే ఉండాలి, అందరూ తొక్కుకుంటే నేను ఎదిగిపోవాలి. దట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఈజ్ నాట్ డివైన్ మెంటాలిటీ. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకన్నా గొప్ప కార్యాలు చేయాలి. చూసారండి, యేసుప్రభు ఆ యూదయ, ఆ సమరయ, ఆ గలిలయ, ఆ 3 రాష్ట్రాలను పరిచయం చేస్తే 2 కాళ్ళు 2 చేతులు లేని దైవజనుడు నిక్కు గారు 70 దేశాలు సేవ చేశాడండి. ఆయనకు 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. నిక్కు గారికి 70 దేశాలు తిరిగి యేసుప్రభు సువార్త, నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు మీరు. ఆనందించాడు ఆయన. నేను ఆ ఒక్క దేశంలో ఆ 3 రాష్ట్రాల్లో చేశాను కేవలం అంతే. కానీ నన్ను నమ్ముకున్న నా పిల్లలు, నా సేవకులు దేశ విదేశాలు, పొద్దున సాయంత్రం ఎక్కడో, పొద్దున ఒక దేశంలో ఉంటారు, సాయంకాలం దేశం. దేవుడికి ఆనందం, సంతోషం అది. మీరు నాకన్నా గొప్ప 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 కార్యాలు చేస్తున్నారు. ఆశ్చర్యపడ్డాడు ఆయన. ఏమన్నా యేసు వంటి మనసు మనకుంటే యేసు లాంటి ముఖం మనకు వచ్చేస్తుంది. అది క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఆ మనోహరమైన, ముగ్ధ మనోహరమైన, అతి సుందరుడు, కాంక్షణీయుడు 10,000 మందిలో ఆ మనోహరమైన ముఖమును నీవు కూడా పునికి పుచ్చుకొని నీవు కూడా సంతరించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్నయ్య, నీ ముఖం చూస్తుంటే నాకు దేవుని ముఖం చూసినట్టుంది అన్నయ్య. చెప్పొద్దు. ఎలా ఉంది? కక్ష, కార్పణ్యం, పగ, ప్రతీకారం. 400 మందిని రోజు మేపుతున్నాడు. చికెన్ 65లే. 3 రోజులు చుట్టాలు పెట్టలేకపోతున్నాం మనం. ఏమండి, మొట్టమొదటి రోజు మటన్ తెచ్చాం, 2 రోజులు చికెన్ తెచ్చాం, 3 రోజులు గుడ్డు వేసాం వెళ్తలా. అరే, ఈ 400 మంది రోజు ఏం తింటారు మోషే పాస్టర్ గారు? వాళ్ళు 400 మందికి ఏషావు గారు ప్రతిరోజు ఏం పెట్టాలి? కత్తులు పెడుతూ యుద్ధాలు చేయాల్సి. ఎప్పుడు వస్తారో తెలియదు, అందుకు దగ్గర పెట్టినాడు. 400 మంది పోషిస్తున్నాడు. రోజు కటింగ్ చేయటం. అక్కడ 400 మంది తినాలంటే ఎంత పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి, అక్కడ పెద్ద పెద్ద వంటల్లో తీసుకుని వస్తున్నాడు. ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు ఈయన మనసు మార్చాడు. ఈయన ముఖం మారిపోయింది. మనసు మారంగానే ఆ కక్షలు పోయినాయి, ఆ కార్పణ్యాలు పోయినాయి, ఆ పగలు పోయినాయి, ఆ ప్రతీకారాలు పోయినాయి, ఆ ద్వేషం పోయింది. తమ్ముడు మెడ మీద ముద్దు పెట్టేసుకుని ప్రేమ పొంగుకొచ్చేస్తుందండి. అప్పుడు యాకోబు అన్నాడు, అన్నయ్య నీ ముఖం చూస్తుంటే నాకు నిజంగా దేవుని మొహం చూసినట్టుంది అన్నయ్య. కక్షలు పోతే మన ముఖాలలో మారిపోతాయండి. హల్లెలూయా. కార్పణ్యాలు, పగలు, ప్రతీకారాలు. ఒక ఆయన అన్నాడు, నాగుపాము పగ 12 ఏళ్ళేమో, కానీ ఈ నాగరాజు పక్క 100 ఏళ్ళు. ఏమంటే, పెళ్ళైన కొత్తలో మా అత్త టందండి, మర్చిపోతామండి. 22 ఏళ్ళ క్రితం మా ఆయనతో చెప్పి రోజు కొట్టించేదండి. ఇక్కడ ఉన్నాయమ్మా, అందుకే మొహాలు అట్టు ఉన్నాయి. అట్లాంటి చెత్త, చెదారం, కక్ష, కార్పణ్యం, కోపం ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటే ఆ ప్రభావం ముఖంలో పడిపోద్ది. నీ ముఖం మనోహరమైన ముఖంగా ఉండదు. మన ముఖాలు దేవుని ముఖంగా ఉండాలంటే ప్రేమ, కరుణ పొంగుకొచ్చినాయి. ముద్దు పెడుతున్నాడు. వదిలే, నాకేం వద్దురా తమ్ముడు, నాకు చాలా ఉందిరా, కష్టపడి సంపాదించుకున్నావురా, ఎట్టయినా ఉన్నాడు, ఎట్టయిపోయావురా తమ్ముడు, వెళ్ళినప్పుడు ఎట్టెళ్ళేవాడురా, ఇదేంట్రా ఎట్ట కుడుతున్నావు ఏంటిరా, ఎండకు ఎండి, వానకు తడిసి, మంచుకు నాని, అగచాట్లు పడి, ఇక్కట్లు పడి, ఎన్నో బాధలు పడి సంపాదించిన డబ్బు నాకెందుకురా?
నువ్వే అట్టు పెట్టేసుకోరా, వద్దురా నాకు వద్దురా, నువ్వు అట్టు పెట్టేసుకో తమ్ముడు. ప్రేమ పొంగుచ్చేస్తుందండి. అప్పుడు ఏసావు ముఖం దేవుని ముఖంలా మారిపోయిందట. హల్లెలూయా, హల్లెలూయా. రాళ్ళు పెట్టి కొట్టుతున్నా సరే గుండెల నిండా సమృద్ధిగా వాక్యం నింపుకున్న స్టెఫెను ముఖం దేవదూత ముఖములాగా దగదగ ప్రకాశించిపోతుందటండి. ఏం చేస్తున్నారు? సన్మానం చేస్తున్నారా? మన డిసెంబర్ నెలలో 25 సంవత్సరాలు నింపుకున్న జోషేడియన్ గారు పెళ్లి వివాహ వార్షికోత్సవం. మా మోషే గారు ఉన్న చోట ఉండకుండా శాలువ కప్పారు. ఆ శాలువ కప్పి స్టేటస్లో పెట్టారు మోషే గారు. ఆ స్టేటస్లో చూసి బర్నబాస్ గారు, ఇంకా ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు అందరూ స్టేటస్ చూసి ఈయనకి అభినందనలు తెలిపారు. మీకు 25 సంవత్సరాలు ఉన్నట్లేవు, మీకు 25 సంవత్సరాలు పెళ్ళి 20 సంవత్సరాలు అయిందా? మేము నమ్మలేకపోతున్నాం. మీరు చూస్తుంటే మీ బొగ్గులు పాలు కారిపోతున్నాయి. అసలు మీ వయసు 25 సంవత్సరాలు ఉన్నట్టు లేదా? మీ పెళ్ళి 20 సంవత్సరాలు అయిందా అని పాస్టర్ గారు పిలిచి బర్నబాస్ గారి దగ్గర నుంచి చిన్న సేవకుల దాకా అందరూ అభినందిస్తుంటే పాపం ఈ జోషేడియన్ పాస్టర్ గారు కొల నవ్వుకుంటున్నారు. బూసి నవ్వుకుంటున్నారు. కానీ స్టెఫెన్ గారికి అట్లా సన్మానం చేసి పొగిడి గణపరచట్లా, రాళ్ళు పెట్టు కొట్టేస్తున్నారండి. అప్పుడు కూడా ఆయన ముఖము నవ్వుతూ సంతోషంగా ప్రకాశిస్తూ దేవుని వైపు చూస్తున్నాడండి. ఆయన వారు ఆయన తట్టు చూడగా వారికి ఏమి కలిగెను? వెలుగు కలిగెను. ముఖం ప్రకాశిస్తుంది. కారణం అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని వైపే చూస్తున్నాడు. అసలు సమయంలో కూడా, మరణకరమైన పరిస్థితుల్లో కూడా. అమ్మా ఇటు చూడండి అమ్మా. గురుముఖశ్యా విద్యాలభ్యత అన్యముఖశ్యా వ్యర్థం శూన్యం లభ్యత అనండి కదా. మా నత్తి లేని వాళ్ళు అనండి. గురుముఖశ్యా విద్యాలభ్యతి అన్యముఖశ్యా వ్యర్థం శూన్యం లభ్యతి. ఇప్పుడు మొత్తం అందాం. గురుముఖశ్యా విద్యాలభ్యతి అన్యముఖశ్యా వ్యర్థం శూన్యం లభ్యతి అంటే వాకింగ్ చెప్తున్న సేవకుని వైపే మీరు చూడండి. అటు లెవెల్లో వెళ్తారు, ఏదో కొంచెం మంచి అవసరంతో ఏదో అవసరాలు ఉంటాయి, వెళ్తారు, వస్తారు, కూర్చుంటారు. కొంచెం ఆలస్యంగా వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అసలు రాకుండా ఎగ్గొట్టిన వాళ్ళు కానీ ఆలస్యంగా వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు అమ్మా. కాబట్టి వాళ్ళ వైపు చూడకుండా మీరు నా వైపే చూడండి. అప్పుడు మీకు వాక్యం లభిస్తుంది, మీరు ఆశీర్వదింపబడతారని దాని అర్థం. అంతే. స్టెఫెన్ ముఖము అప్పుడు కూడా ఏం చేస్తుందండి? ప్రకాశిస్తుందంటండి. శ్రమల్లో సైతము, మరణకరమైన పరిస్థితుల్లో సైతము, ఒళ్ళంతా గాయాలతో రక్తం కారుతున్నా సరే, కాసేపులో చనిపోబోతున్న సమయంలో కూడా ఆయన ముఖము దేవదూత ముఖము దగ్గ ఏమవుతుంది? ప్రకాశిస్తుందంటండి. నేను 4 చెప్పినా కూడా 2 సెక్షన్లు కూడా నేనే తీసుకుని చెప్పిన, కంటిన్యూషన్ చేసిన, గ్యాప్ ఇవ్వకుండా లంచ్కి. మీ ముఖాలు ఎలా ఉండాలి? వేసాడు ముందు కాల బంధం, వేసాడు బంధం, వేసాడు. అభిషిక్తుడైన దైవజనుణ్ణి, దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుణ్ణి బాధపెట్టి దుఃఖపెట్టి నోటుకొచ్చినట్టుగా ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడింది మిరియాం. ఆ మొక్క మీద ఏం చేశారు? నువ్వు పాటలు పాడితే పాడవచ్చు, ఒకప్పుడు శీలను ఎంకరేజ్ చేస్తే చేసి ఉండొచ్చు, ఒకప్పుడు దేవుని కొరకు ఏదో చేసి ఉండొచ్చు, అయినా నా దైవజనుణ్ణి అనడానికి నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ముఖాముఖిగా మాట్లాడతాను. నా సేవకుని నువ్వెందుకు బాధ పెట్టావు, దుఃఖ పెట్టావు, ఎందుకు ఆయన గాయపరిచావు అని మిరియాం ముఖం మీద ఏం పడింది? మనోహరమైన ముఖాలు కాదు. దైవ సేవకుని దుఃఖ పెట్టామా? దైవ సేవకుని ఏదన్నా కాని మాట పలికి ఆయన హృదయాన్ని గాయం చేశామా? ఈ కోటాల్లో దిద్దుకొని సరిచేసుకుని పశ్చాత్తాపడి, ఒకవేళ సేవకుల్లో ఏదన్నా ఉంటే అది మన పని కాదు, దేవుడు దాన్ని సరిచేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అంటాకి నీకు హక్కు లేదు, నాకు హక్కు లేదు, అధికారం లేదు, దేవుడు మనకి ఇవ్వలేదు. నా ప్రవక్తడు ముఖాముఖిగా మాట్లాడతా, నేను మీతో ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. కళ్ళలో మాట్లాడతా, దర్శనంలో మాట్లాడతా, స్వరంతో మాట్లాడతా, కానీ ముఖాముఖిగా మాట్లాడానా? కానీ నా సేవకుడు మోస్ట్ అలా నేను మాట్లాడాలి, ముఖాముఖిగా మాట్లాడతా. నా సేవకుడిని ఏర్పాటు చేసుకుని మిక్కిలి సాత్వికుడు అతను ఎందుకు మీరు బాధ పెట్టారు, అతను ఎందుకు మీరు గాయపరిచారు అని దేవుని కోపం వచ్చిందంటే మిరియాం మొక్క మీద ఉమ్మివేయబడింది, సమాజంలో నుంచి బయటికి వెలివేయబడింది, త్రోసివేయబడిందండి.
పరిగెత్తుకుంటూ వచ్చాడు ఓ యవనసుడు. యేసుప్రభు ముందు మోకాలు ఊనాడు. సద్బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? అలాంటి మంచి ప్రశ్నలు అయితే వేయచ్చు. సంక్రాంతి పండుగ రిలీజ్ అయిన సినిమాల్లో ఏది హిట్ అయింది? కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు? 2029లో ఎవరు వస్తారు? ఏంటండి అడిగే ప్రశ్నలని అర్థం పర్థం ఉండద్దు. మంచి ప్రశ్న వేశాడు. సద్బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? కోడి ఎందుకండి గుడ్డు పెడద్ది? ఆవు ఎందుకండి పాలు ఎత్తదే? ఏమిలా కోడి పాలు ఇచ్చిందనుకో, ఎక్కడ పెతుకుతా? ఎక్కడ కూర్చుంటా? చెంపు ఎక్కడ పెడతా? అందుకని గుడ్డు. ఆవు గుడ్డు పెట్టిందనుకో, టప్పేలు పగిలిపోతుందిగా, ఎత్తు మీద. అందుకని పాలు. ఈ సొప్పదంటు ప్రశ్నలండి ఇవన్నీ. ఈ కోడే పాలు ఇవ్వచ్చుగా, ఆవే గుడ్డు పెట్టచ్చుగా, ఆవు ఎందుకు పాలు ఇవ్వాలి? ఇది పిచ్చి పిచ్చి ప్రశ్నలు. ఇవి చెత్త ప్రశ్నలు అనమాట. అక్కర్లేని ప్రశ్నలు, నిరుపయోగ ప్రశ్నలు, కూటికి కొట్టుకు రాని ప్రశ్నలు, ఆత్మీయంగా మనల్ని కొంచెమైనా బలపరచలేని ప్రశ్నలు. ఎందుకంటే దేవుడు తిరిగిదా? ఆ చెట్టు పెడితే ఆదాం పాపం చేస్తాడండి అన్నీ తెలుసుగా, ఎందుకు పెట్టినట్టు? లేదా కయ్యను ఎవరిని చేసుకున్నాడు? మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడని ప్రశ్నలు ఎందుకండి? మంచి ప్రశ్న వేశాడు. అయ్యా, నిత్య జీవానికి వెళ్ళాలని కోరుకుంది నాకు, నేనేం చేయాలయ్యా అని అడిగాడు. నువ్వు పరిపూర్ణుడు కావాలి, నీలో ఒక తప్పు ఉంది, దాన్ని సరి చేసుకోమన్నాడు. మీరు తెచ్చి పులస చేప తెచ్చి పులుసు పెట్టారమ్మా. పులస చేప తెచ్చి పులుసు పెట్టారు. మా ఇద్దరు కుక్క వచ్చి ఒక ముక్క పట్టుకుపోయింది. దాకలో మూతి పెట్టి ఒక ముక్క పట్టుకుపోయింది. ఇప్పుడు ఆ కూరలో, ఆ దాకలో ఉన్న కూర అంతా ఏం చేస్తారు? పులస చేప 7,000 పెట్టి తెచ్చారమ్మా. పిత్తపరికి కాదు, గురకలు కాదు, పులస చేపది పడతారా? అంతే. నీలో ఒక్క తప్పే ఉంది, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నావు, అన్నిట్లో ఏ లోపం లేదు, ఒక్కటే, దాన్ని సరి చేసుకో అన్నప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టం లేదు. మనలో అంత తప్పులే ఉండవు. అమ్మా, నీకు కొంచెం ఆ కుల గర్వం, ఆ ధన గర్వం, ఆ అందం గర్వం, ఆ ఉద్యోగ గర్వం, లేకపోతే ఏదో ఒక లోపం ఉందమ్మా, ఆ లోపాలు సరి చేసుకో. నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావమ్మా, కానీ ఆ ఒక్క విషయంలోనే నీ జీవితం నిత్యత్వాన్ని కోల్పోతుంది. సరి చేసుకుంటే ఎన్నని చెప్పండి, అది నేను సరి చేసుకునే ఉద్దేశం, దిద్దుకునే ఆ మంచి మనసు, దేవుని వాక్య హెచ్చరిక దగ్గర లోబడే ఆ నైజం, ఆ వైఖరి ఎవరిలో లేదో వారి ముఖాలు మనోహరమైన ముఖాలుగా మార్చబడలేవు, రూపాంతరపరచబడలేవు. దిద్దుకోగలిగితే, సరి చేసుకోగలిగితే నీ ముఖము మనోహరం, నీ స్వరము అతి మధురం. నీ ముఖము మనోహరము, నీ స్వరము ముఖము కలిగిన ప్రభు వరుడుగా రాబోతున్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? దానికి తగినట్లుగా మన ముఖాలు కూడా. అందుకనే రాజు అంటున్నాడు, ఒక 6 మాసాలు అట్టిపెట్టి గోపరసముతోనూ సుగంధ ద్రవ్యములతోనూ వారిని బాగుగా సిద్ధపరిచి అప్పుడు నా ముందు తీసుకురమ్మని జోసెఫ్ రాజాయి గారికి దేవుడు మనల్ని అప్పగించాడు. గోపరసం కొంచెం మంట పడుతుంది, నొప్పి అంటే గాయం అవుతుంది, కొంచెం వాక్యం చేత పొడవబడతాం. సుగంధ ద్రవ్యాలు చల్లగా ఉంటాయి, లేపం హాయిగా ఉంటుంది, అంటే ఆదరణపూరితమైన వాక్కులు కూడా చెప్తారు. ఇంజక్షన్ చేస్తారు, చేసి ఏం చేస్తారు? దూదు రుద్ది అయిపోయింది తల్లి అయిపోయింది. మన దేవుడు పరమ వైద్యుడండి. ముందు గాయం చేస్తాడు, స్నేహితుడు మేలుకోరి గాయం చేస్తాడు, మళ్ళీ తిరిగి ఆ గాయములను ఆయనే కడతాడు. డాక్టర్లు కోసేసి ఆపరేషన్ చేసేసి అసిస్టెంట్లకు అప్పచెప్పి వెళ్ళిపోతారు, మీరేసిందండి. వాళ్ళు కోసేస్తారు,
ఆపరేషన్ చేసేస్తారు, ఆ కాయ తీసేస్తారు, పక్కన వాళ్ళు ఉంటారుగా అసిస్టెంట్లు, మీరు కుట్టేసేసుకుని అంటాడు. మన దేవుడు అట్టాడు కాదు. ఆయన చేతులే గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును, ఆయన శిక్షించు నరుడు ధన్యుడు, ఇలా ధన్యుడు. ఆయన చేతులే గాయం చేస్తాయి, మళ్ళీ ఆయన చేతులే గాయాలు కడతాయండి. గోపరసము కొంచెం మంటపడుద్ది, కొంచెం బాధ కలిగించే మాట వాస్తవమే, కానీ వెంటనే సుగంధ లేహ్యముతో కూడా వారిని ఏం చేయమంటున్నాడు దేవుడు? అప్పుడు వారిని తీసుకొచ్చి రాజు ముందు నిలబెట్టాలి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు మనలను అలాగున్న దండం చేసి అంగీకరించి ఆయన పక్కన కూర్చుండే భాగ్యాన్ని, ధన్యతని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎలా పడితే అలా కాదు, ముందు సిద్ధపరచండి. వాళ్ళ ముఖం వచ్చేసు, తేజస్సు. పాస్టర్ అంటుంది, మా వాళ్ళు బ్యూటీ పార్లర్ కన్నా వెళ్ళరండి బాబు, చూడలేకపోతున్నాం. మా వాళ్ళు భౌతికమైన అందాలు కాదు, భౌతికమైనటువంటి సౌందర్యాన్ని దేవుడు కోరుకోవటం లేదండి. అంతరంగ సౌందర్యం మీకు అలంకరణగా మారిపోవాలి. అంతరంగ సౌందర్యం మీకు అలంకరంగా మారాలి. ఇలాంటి అనుభవాల్లో నుంచి మనము దేవుని పిల్లలారా మన ముఖాలు మనోహరమైన ముఖాలుగా మార్చబడి నిత్యత్వంలో ప్రవేశించాలి. ఒక మాట చదవండి, జకరియా గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం. సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలంటే. చాలు చాలు చాలమ్మా, ఇప్పుడు నా వైపు చూడండి అమ్మా. ఎలాంటి పండుగలు? మనోహరమైన పండుగలను చేసుకుంటూ మనోహర స్వాస్థానికి వెళ్ళాలి. పిచ్చి పిచ్చి పండుగలు కాదు. లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి. అబ్బా, ఆ పండుగలు బలి సరదా మనకి. పరలోక దేవుని తనయుడోయమ్మా, పొడమిపై బాలునిగా పుట్టెనోయమ్మా. నిద్రపక్క కాదు కాదు, ఇంకా బాలుడిగా ఊపి పెత్తనం చేద్దాం అనుకుంటున్నావా? అట చేయి ప్రభా, ఎట చేయి ప్రభా, నేను చెప్పి నువ్వు చేయి ప్రభా. ఈ పండుగ యోధా ఇంటి వారికి ఎలా ఉంటుందండి? మనోహరమైనటువంటిది. యోధా పుట్టినప్పుడు తల్లి లేయ ఇట తీసుకుని, తండ్రి దేవా, ఈ బిడ్డను నీవు నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రము కలుగునుగాక. అసలు ఆ బిడ్డ పేరేంటి? స్తోత్రమే. యోధా అంటే స్తుతి, అంతే. ఆ బిడ్డ పేరే స్తోత్రం పెట్టుకుంది. నీ ఆత్మీయ తండ్రి ఎప్పుడైనా, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎప్పుడైనా, అయ్యా ఈ బిడ్డను మా సంఘంలో మీరు నాటినందుకు, మా సంఘానికి మీరు నడిపించినందుకు, ఈ బిడ్డను బట్టి, ఈ బిడ్డ ఇస్తున్న సహకారాన్ని బట్టి, ఈ బిడ్డ చేస్తున్న పరిచయను బట్టి, ఈ బిడ్డకి కలిగినటువంటి ప్రవర్తన బట్టి, ఈ బిడ్డ చేస్తున్నటువంటి ప్రార్థన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి అని నీ ఆత్మీయ తండ్రి ఎప్పుడైనా అనగలిగాడా? నీకు జన్మించిన తల్లిదండ్రులు నిన్ను బట్టి దేవుణ్ణి స్తుతించగలిగేటట్లుగా నువ్వు ప్రవర్తించావా? ఎన్ని పండుగలు చేసినా దండగ పండుగలేగాని, ఉత్తుత్తి పండుగలేగా, దండగ పండుగలేగమ్మా. యోధా పండుగ అంటే, యోధా ఇంటి వారికి పండుగ అంటే, నిన్ను ఆత్మీయంగా కనిపించిన ఆత్మీయ తల్లిదండ్రులైనా, జన్మనిచ్చి నిన్ను పోషించిన తల్లిదండ్రులైనా నిన్ను బట్టి, ఆ బిడ్డను బట్టి నా హృదయానికి సంతోషం అండి. నిజంగా దేవుడు ఆ బిడ్డను ఇవ్వకపోతే నేను ఏమైపోయి ఉండేవాడినండి. ఈ రోజున మొత్తం నేనున్నా లేకపోయినా ఈ బాధ్యతలన్నీ ఆ బిడ్డ చూసుకెళ్ళిపోద్దండి. రేపు మాకు మీటింగులు ఉన్నాయి. మా అల్లుడి గారు నేను ఇద్దరం వచ్చేసాం. అక్కడ ఫోన్ చేస్తే అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఫోన్ చేస్తుంటే అక్కడ మా బిడ్డలు, మీరు 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 పరిచయం చూసుకోండి అయ్యారు, రేపు రాత్రి మెసేజ్ అయిన రండి అంటున్నారు. అక్కడ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అక్కడ మొదలైపోయినాయి మీటింగ్ ఏర్పాట్లు రేపు రాత్రికి.
ఆ బిడ్డలు బాధ్యత, ఆ భారం, త్యాగం. అయ్యా అలాంటి బిడ్డలు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయనా అని ఏ బిడ్డను బట్టి తండ్రి స్తోత్రం చెప్పాడో ఆ ఇంటి వారికి మనోహరమైన పండుగేనండి. దేవుడు వాళ్ళని దీవించకుండా ఎంత మాత్రం ఉండలేడండి. మా సంఘంలో ఏం చేస్తామంటే సెల్ ఫోన్ మోగితే దేవుని సేవార్థమే సెల్ ఫోన్ సమర్పయామి అని ఇచ్చేస్తారండి. దేవుని సేవార్థం బోల్ పరిచర్యలు ఖర్చులు ఉంటాయండి. ఇక్కడ ఆ సెల్ ఫోన్ 4, 5 వచ్చిన మీటింగుల్లో కొంత ఖర్చులు వెళ్ళిపోతాయి. అది ఇప్పుడు ఒక సెల్ ఫోన్ వచ్చింది, మళ్ళీ ఇంకా 2, 3 అన్నా వస్తాయి. కూటం అయ్యేసరికి మధ్యాహ్నం సెక్షన్లో వస్తాయి, రాత్రి సెక్షన్లో వస్తాయి. ఖర్చుల ద్వారా సరిపోతాయి. అమ్మా సెల్ ఫోన్ తేకుండా ఉండటం మంచిది. ఒకవేళ ఖచ్చితంగా తెస్తే దాన్ని వైబ్రేషన్ కాదు, సైలెంట్ మోడ్లో పెట్టుకుని పరిచర్య వాక్యం అయిపోయిన తర్వాత మీరు భోజనానికి వెళ్ళినప్పుడు చూసుకుని ఇంపార్టెంట్ కాల్స్ చేసుకోండి. యోధాను బట్టి గోతులో పడిపోయిన తమ్ముడిని, రే అన్నయ్య తమ్ముడు అని చంపేస్తే మనకేమొస్తుందిరా, అత్యదోషం తప్ప ఓపెన్ చేద్దాంరా అని నమ్మేద్దాంరా, ఎంత కొంత వస్తాయిగా, మనం కూడా సంతోషంగా దాన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు కదా, నా మాట వినండిరా అని తమ్ముని ఎక్కడ చంపేస్తారోనని ఆ గోతులో పడినట్టు ఆ తమ్ముడిని పైకి తీసుకురావడం కోసం మూర్ఖులైన అన్నదమ్ములకి కన్విన్స్ చేసి వాళ్ళు చెప్పాల్సిన విధానంలో కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి చెప్పి వాళ్ళ మనసులను మార్చి తిప్పి ఎట్టకేలకు చివరకు తొదకు తమ్ముడు చావకుండా ఆపి ఆ తమ్ముడిని ఐగుప్తుకు పంపటానికి యోధా కారకుడయ్యాడండి. ఎంతోమంది జికడికల ఊపిలో పాపపు గుంటలో పడి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది వేదనతో అలమటించిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది అన్నదమ్ముల చేత త్రోసివేయబడి, తల్లిదండ్రుల చేత నిరాకరించబడి, తృణీకరించబడి, ఎక్కడో ఏకాకిగా ఉండి ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, విలపిస్తూ, అంగలారుస్తూ రోధిస్తున్నటువంటి ఆ వ్యక్తులను, ఆ అనుభవాల నుంచి నువ్వు పైకి తీసుకొచ్చి ఒక యోధాగా మారాలి. దేవునికి స్తోత్రం. అది రేపటి దినాన అతడే ఐగుప్తుకు రాజు అవుతాడని, అతడే మనకు దిక్కు అవుతాడని, దేశాలకు అన్నం పెట్టి అన్నదాత అవుతాడని దేవుని పిల్ల ఈరోజు నీకు తెలియకపోవచ్చు. పాల్యాంగ్ గారి దగ్గరికి వెళ్ళి ఆ కరపత్రికి ఇచ్చిన పాపకు తెలియదు, ఈయన కొన్ని లక్షల ఆత్మలకు ఈయన ఒక ఆత్మీయ తండ్రిగా ఉంటాడు, ప్రపంచంలో అత్యధికమైనటువంటి పెద్ద సంఘానికి ఈయన కాపరిగా ఉంటాడని ఆ పాపకు తెలియదు. ఆ రోజున ఒక చిన్న పాప పాల్యాంగ్ చౌకని ప్రభువులు నడిపించింది. ఎంతోమంది ఆ ఊబిలో, ఆ గుంటలో బయటికి రాలేక అనేక మంది చేత మోసగింపబడి, అనేక మంది చేత అవమానింపబడి, నిందింపబడి, దూషింపబడినటువంటి కుంగి కొనారెళ్ళి కుషించి దయనీయమైన దుర్భరమైన పరిస్థితుల మధ్యలో కొట్టు మిట్టాడుతున్న వ్యక్తుల్ని కనబడుతున్నారా? వారిని బయటికి తీసుకురావడం కోసం నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? అయితే నువ్వు ఏదో ఇంటి వాడివే. ఆయన ఇలా అన్నాడు, ఆమె నా కోడలు తామారు నాకన్నా నీతిమంతురాలు, ఆమె నా నీతి ఆవిడ నీతి ముందు ఏ పాటి? అసలు ఆవిడ నీతి ముందు నా నీతి ఏ పాటి? ఆవిడ నాకన్నా కూడా. పరిచయుడు ఏమన్నాడు? ఆడంత, ఆడి బతికెంత, ఆడి స్థితి ఎంత, ఆడి భక్తి ఎంత, ఆడి గతి ఎంత, ఆఫ్టర్ ఆల్ ఆడెంత, ఈడెంత, నువ్వెంత, నేనే ఎంత, ఈజ్వల్ టు నీ ఎంత అనండి నత్తిలేని వాళ్ళు. ఏంటమ్మా నత్తుందండి మోహన్ పల్లెలకి. ఆడెంత, ఈడెంత, నువ్వెంత, నేనే ఎంత, ఈజ్వల్ టు నీ ఎంత అనండి. రోషం వచ్చింది. మమ్మల్ని నత్తులు అంటావు మా ఊరు వచ్చి, మమ్మల్ని పొగడకుండా మమ్మల్ని అంటావా అని కొంతమంది రోషం వచ్చి అంటున్నారు. అనండి ఆడెంత, ఈడెంత, నువ్వెంత, నేనే ఎంత, ఈజ్వల్ టు నీ ఎంత అనండి. పరిచయుడి స్వభావం అదే. వాళ్ళ భక్తి అంతండి, వాళ్ళ నీతి అంతండి, వాళ్ళ అనుభవాలు ఏంటండి? మా ఏంటి మోకాల అనుభవాలండి. ఉపవాసం ఉంటే మన మధ్య కూడా తాగండి. అదేంటండి బాబు వాళ్ళు అన్నం తినేస్తున్నారు, టిఫిన్ ఇడ్లీ తినేస్తున్నారు, చక్కెరకెళ్ళి తినేస్తున్నారు, జ్యూసులు తాగేస్తారు, ఇంకేం ఉపవాసం అండి? మేమా మంచిలు కూడా తాగాం. అవునులే, మరి షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, బలహీనతలు వచ్చినాయి, వయసు పైబడింది, ఎట్టగొట్ట ఉపవాసం చేయాలని ఆశ ఉంది, అందుకు 2 అడ్డుపడుతున్నా ఉపవాసం ఉన్నాడు. ఏం పాపం ఉంది అందులో? అదేం భక్తి అండి? ఆగరా బాబు, 6 గజాలు చీర చాలు,
ఒక బోల్ డబ్బులో నేను 12 గజాలు చీర కడితే 6 గజాలు చీర కట్టడానికి మేము లేని వాళ్ళం ఏమన్నా, మాకు బోల్ డబ్బులో 12 గజాలు చీర కట్టుక ముందుకు పడతావు అమ్మా, ముందుకు పడతావు. భక్తి అంతవరకు చేసి చాలు, ఓవర్ భక్తి అక్కర్లేదు. నేనే నీతిమంతుడు అనుకుంటున్నాడు ఈయన. కానీ యోధా అన్నాడు, నా నీతి ఎందుకు పనికి వస్తుందండి? ఆవిడ ముందు భర్త లేకపోయినా నిప్పెళ్ళే బతికిందండి. ఆ అందగత్తికి, ఆ యవనస్తురాలకి కావాలనుకుంటే ఎంతోమంది పాపం చేయడానికి సిద్ధంగానే ఉన్నారు ఆవిడ పిలిస్తే. కానీ ఆవిడ ఒక క్రమంలో, దైవికమైన ఆ క్రమం చొప్పునే ఆమె గర్భవతి అయింది తప్ప తప్పు చేసి పిచ్చి చేష్టలు చేసి తప్పు మార్గాల్లో ప్రయాణం చేసి గర్భవతి కాలేదండి. ఆమె నీతిమంతురాలండి అని ఎదుటి వ్యక్తుల ఉన్న నీతిని గుర్తిస్తున్నాడు. మనలో ఉన్న నీతిని, మేము నీతిమంతులు, మేము భక్తి పరులు, మేము ఎట్టా అని చెప్పుకుంటుంటే కాదు, నాకన్నా వాళ్ళే నీతిమంతులు, నాకన్నా వాళ్ళు చాలా ఆత్మీయులు, నాకన్నా ప్రార్థనాపరులు, నాకన్నా యోగ్యులు, నాకన్నా అర్హులు అని గుర్తించి, అంగీకరించి, అభినందించే ఆ దైవిక మనసు నీలో నాలో ఉంటే యోధా పండుగలు మనోహరమైన పండుగలే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యూదా ఇంటి వారికి ఈ పండుగలు మనోహరమైన, యోధా ఇంటిలో నుంచే దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. రూబేను పక్కన పెట్టు, నఫ్తాలి పక్కన పెట్టు, దాను పక్కన పెట్టు, ఇస్సాకారు పక్కన పెట్టు, జబులును పక్కన పెట్టు. యోధాలో నుంచే రాజదండం వచ్చిందండి. యోధాలో నుంచి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభు ప్రజలందరి హృదయాల్లో ప్రవహిస్తున్నాడండి. ఈ రోజున ప్రపంచమంతా ఆ క్రీస్తు ప్రేమ ప్రవహిస్తుంది. అంశుమతి మేరీ గారు రాసినట్టు, ప్రేమ ప్రవాహమిది, క్రీస్తు ప్రేమ ప్రవాహమిది, ప్రేమ ప్రవాహమిది, క్రీస్తు ప్రేమ ప్రవాహమిది, ఆరని ప్రేమ ఇది, ఆర్పదాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పదాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది, ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి. ధోని నింపబడితే ఆ ధోనిలో నుంచి ఈ ధోనిలోకి, ఈ ధోనిలో నుంచి ఆ ధోనిలోకి అనేక ధోనులు నింపబడ్డాయండి. నీలో క్రీస్తు నింపబడాలి, క్రీస్తుని నువ్వు సేవించాలి, అది అనేకులకు నీవు పంచాలి ఆ ప్రేమ. ఆమేన్. ఆత్మీయ తండ్రి బర్నబాస్ అయ్య గారు సేవకు వచ్చి 50 ఏళ్ళు. ఓషే భాష గారు 14వ తారీఖు నుంచి, అయ్యగారి పెళ్లి రోజు నుంచి మార్చి 1 పెళ్లికి వచ్చి సేవకు వచ్చిన ఈ 15 రోజులు 15 గ్రామాల్లో కొడలు పెడుతున్నారు. వడ్లవల్లేరులో, గుడివాడలో, వడ్లమన్నాల్లో, వెనుకోటలో, ఆ చుట్టుపక్కల ఉన్న 15 సంఘాలు 15 రోజులు పెట్టేస్తారు మీటింగ్లో. అంటే వాళ్ళందరిలోనికి ఆ దైవికమైన ప్రేమ, ఆయన గుండెల్లో, ఆయన అంతరంగంలో కృమ్మరించబడిన ఆ ప్రేమ ఆ గ్రామాల్లో ఉన్న వేల మంది ప్రజలకు పంచాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీలో నుండి ఆ దైవికమైన ప్రేమ అనేకుల్లోనికి ప్రవహించాలి. నీ ప్రేమను నాలో పొయ్యేసయ్యా అనగలరా? మీరు ఆగండి అన్న, మీరు ఆగితే వీళ్ళు ఏం చేస్తారు తెలివిగా, ప్లేబ్యాక్ సింగర్స్ లాగా నటిస్తారు. అందుకనే మీరు ఆగండి అన్న. నీ ప్రేమను నాలో పొయ్యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. ఆ ప్రేమతో మన అంతరంగాలు నింపబడి ఆ ప్రేమను అనేకలోనికి ప్రవహించగలిగేటట్లుగా యోధా ఇంటి వారంగా మార్చబడదుము గాక. ఒక్క మాట చూడండి, ముగింపుకి వెళ్తాను నేను. సామెతల గ్రంథం చాలా విషయాలు చెప్పాలి, మళ్ళీ రాత్రి ఉంటాగా నేను రాత్రి విరివిగా విస్తృతంగా విస్తారంగా చెప్తాను మీకు. ఈ పూట ఇక్కడ తాపుతాను. సామెతలు 2:10 చూడండి. తెలివి నీకు మనోహరముగా ఉండును,
చాలరా తల్లి. తెలివి ఎలా ఉంటుందండి? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని చేశాను, వారు నా మీదే తిరుగుబాటు చేశారు. ఎద్దుకు తెలుసు తన కామందు, గాడిద తన సొంతవాని దొడ్డి, కానీ నా ప్రజలకు ఏమీ లేదు, తెలివి లేదు. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ విజ్డమ్. దైవికమైన జ్ఞానం, దైవికమైన తెలివే లేదు. నా ప్రజలే జ్ఞానం లేక తెలివి లేక నశించిపోతున్నారని హోషేయ గ్రంథం 4:6 చెప్పాడండి. నా ప్రజలకు తెలివి లేదు. తన యజమానుడు ఎవరో తెలియదు, సృష్టికర్త ఎవరో తెలియదు, తను పుట్టించింది ఎవరో తెలియదు. ఎద్దుకు తెలుసు, గాడిద తెలుసు, తన ఆత్మీయ తండ్రి ఎవరో, ఎవరి కన్నీటి వలన దేవుడు మన రక్షణలోకి నడిపించాడో. తెలివి గలవారిగా మనం ఉండాలి, వివేకవంతులుగా మనం ఉండాలి. అదే మన మనోహరమైన అనుభవం. అమ్మా పాల డాడీ వచ్చాడే అంటాడు. ఊరికరా పాల డాడీ ఏంట్రా, అంకులను డాడీ ఏంటి అనుకుంటుందట. అంకుల్ అనుకో, నీకు అంతకే పిలవాలంటే అంకుల్ వచ్చారని చెప్పు. అమ్మా కూరగాయల డాడీ వచ్చాడే. కూరగాయల డాడీ ఏంట్రా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎవరిని పడితే డాడీ అనకూడదురా, డాడీ ఒక్కళ్ళే ఉంటారా. అమ్మాయి పాల డాడీ వచ్చాడే, పిచ్చోడాడు అమ్మాయి. ఎన్నిసార్లు చెప్పిన తల్లి మాటకు అర్థం చేసుకోలేడు. అంతమంది ఉండరురా, ఒక్కళ్ళే ఉంటారు తండ్రి. తల్లి గర్భమందు నుండి శిశువుగా సృష్టించిన సృష్టికర్తన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు మనిషి అయిపోతావు. ఆయన అంటాడు, అగురు మనుషులలో నేను నిశ్చయముగా పశుప్రాయుణ్ణి అన్నాడు. ఎందుకంటే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము నేను పొందలేదు. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసుకున్నదా? అది తెలుసుకునేంత వరకు, ఎరిగేంత వరకు, అనుభవానికి నువ్వు వచ్చే వరకు నీకు పశువుకి నాకు పశువుకి తేడా ఏమి లేదు. ఈ అనుభవానికి వచ్చిన రోజున మనం మనిషిగా మారుతాం. మనిషిగా బ్రతకాలని, మంచిని మనసున పెంచాలని, సిలువలో నీవే మరణించి మృత్యువునే నీవు జయించి ఎందుకు చేశాడట? మనిషిగా బ్రతకాలని. ఒక మనిషిగా బ్రతకట్ల చేతకట్ల, కానీ మనుషుడికి దేవుని చేస్తున్నారు. మనుషుడు దేవుడు ఎట్లా అవుతాడు? ఎవరో ఒక ఆయన అన్నాడు, మనుషులు చేసిన దేవుళ్ళారా, దేవుడు మనుషులు చేశాడు, మనుషులు దేవుళ్ళను చేశాడట. అబ్బా, ఎవరు రాశారు కానీ మంచి మాట రాశాడు. నిజమే, ఆ మాటలో వాస్తవం ఉంది. మనుషుడు దేవుళ్ళనే చేసుకున్నాడు, ఒకళ్ళు కాదు, బోల మంది చేసుకున్నాడు. దేవుడు మాత్రం ఒకడే, ఆయన మనుషులందరినీ చేశాడు. మనుషులు చేసిన దేవుడు మనకెందుకు? మనుషులు చేసిన దేవుడు మనకు కావాలి. ఆయన ఎవరో, ఆయన కుమారుని పేరేమో, ఆయన సంకల్పమేమో, ఆయన ఉద్దేశమేమో, ఆయన ప్రణాళికేమో, నీ విషయంలో ఆయన నిన్ను గురించి ఏం తలంచుతున్నాడో అది నువ్వు ఎరిగి ఉండటమే తెలివంటే. అది పిచ్చి తెలియదాట్లు కాదు. ఏమండి, పక్కింటోళ్ళు 20,000 పెట్టి ఎల్ఈడి కొన్నారండి, మనం కూడా కొనుక్కుందామండి అంది భార్య. భర్త అన్నాడు, ఆయన 20,000 పెట్టి ఎల్ఈడి కొన్నాడంటే అర్థం ఉంది. భార్య ముఖం కరుదూపం వేసినట్టు నల్లగా కిలిగిరిపోయి ఉంటుంది. కొంతమంది నల్లగా ఉన్న చాలా సిరిగా ఉంటారు, కానీ ఆ ముఖం ఏంటో ఆంధ్రప్రదేశ్ ఆయకుడు నాకు ఉంటుంది. కంగారు ఆయకుడు పడేస్తే ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటుంది. ఆ భార్య ముఖం చూడలేక టీవీ చూసి కాలక్షేపం చేస్తున్నాడు. నాకంత కరమే పట్ల చందమామ లాంటి దేవదూత లాంటి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు గిఫ్ట్గా. నేను టీవీ చూసుకుని బతకాల్సిన, టీవీ నాకేందుకు అమ్మాయి, నేను చూసి బతికేచ్చు అన్నాడు. అంతేనంటారా? ఇంకెప్పుడు అడగల టీవీ కొనమని? ఇంకెప్పుడు అడగలేదు టీవీ కొనమని? అదే ఫస్ట్, అదే లాస్ట్. ఇప్పుడు టీవీ కొనమని అడిగిందికో, ఏ అందం తగ్గావు ఇంటి, రోజు పెరిగిపోతున్నావు మా అందం. పెళ్ళేంటి తప్పటికన్నా ఇంకా పెరిగావు. ఎవరైనా పిల్లలు పుట్టాక అందం తగ్గుతారు, నువ్వేంటమ్మా ఇంకా పెరుగుతుంది, అందం పెరుగుతున్నావేంటి? అంతే అంటారా? అంటే తెలివిగా కుటుంబాన్ని రణరంగం చేసుకోకుండా, మీ బాబుని అడుగు ఇస్తాడేమో, చెట్లు అనుకున్నావా, చిల్లపెంకులు అనుకున్నావా, డబ్బులు అనుకున్నావా, చెట్లకి అత్తనాయా, ఎల్ఈడి కొనాలి, ఎల్ఈడి కొనాలి, మోహన్ దాగా అన్నాడా? అంటే ఏమవుతుంది?
ఇక ఆ వారం రోజులు ఆనందం ఉందో, ఇక సోకు సొరాకు మొహం బేరాకు మొహం అదో రకం పెట్టుకు తిరుగుద్ది. అది తెలివిగా సమాధానం చెప్పాడండి. ఈ జీవితంలో టీవీ కొనమందో ఖర్చు తప్పింది, మళ్ళీ భార్యని పొగిడాడు. మళ్ళా ఇది తెలివిగా ఉండాలి. దావీదు దగ్గరికి వచ్చింది, అయ్యా నా భర్త చచ్చిపోయాడు అయ్యా, నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు పొలంలో పనిచేస్తుంటే గొడవ వచ్చి పెద్ద కొడుకు చిన్న కొడుకు చంపేశాడు అయ్యా. మా బంధువులంతా కంటి కన్ను పంటికి పన్ను ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన చంపాడు కాబట్టి నన్ను చంపేద్దాం అంటున్నారు అయ్యా. భర్త చచ్చిపోయిన ఎదోరాల్ని, కొడుకుని కూడా బాగొట్టుకున్నాను, ఉన్నది ఈడు, మరి ఈయన కూడా చంపేయాలి మా బంధువులు అంటున్నారు. నేను ఎవరిని చూసుకుని బతకాలి, ఎందుకోసం బతకాలి, నా బతుకు ఒక అర్థం ఏమైనా ఉందా తండ్రి? నాయన రాజా, దేవదూతల వంటి జ్ఞానం గలవాడు నాయన, నువ్వు నీకు తెలివి జ్ఞానం వృద్ధుల కన్నా ఎక్కువ ఉంది, బోధకుల కన్నా ఎక్కువ విశేషమైన జ్ఞానం నీకుందయ్యా. అయ్యా నా విషయంలో ఏదైనా కార్యం చేయ్యా అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నీ బిడ్డను చంపకుండా నేను ఆజ్ఞాపిస్తాను, నీ బిడ్డను కాపాడుతానమ్మా. అయ్యా నాకేనా, ఎవరికైనా ఇదే తీర్పు అయ్యా, ఈ తీర్పు నాకే వర్తిస్తుందా, ఎవరికైనా ఇదేనయ్యా అన్నప్పుడు ఆ దేవదూతల తెలివి జ్ఞానం గల దావీదు అన్నాడు, అమ్మా నిన్ను యోవాబు నా దగ్గరికి పంపించమని ఈ మాటలు మాట్లాడమని చెప్పి పంపించాడు కదా. అయ్యా దేవదూతలు కూడా లేని జ్ఞానం నీ కూడా ఉంది, నిజమేనయ్యా. ఎందుకంటే దావీదు అమ్మునోడిని పోగొట్టుకుని కుమిలిపోతున్నాడు. అబ్షాలోము పారిపోయాడు. ఉన్న బిడ్డనేమో చూసుకోకుండా ఉన్నాడో లేడో, ఎక్కడున్నాడో, ఏం తింటున్నాడో, ఎలా బతుకుతున్నాడో అని అదొక బాధ. ఎందుకంటే అమ్నోని చంపింది ఆయనే కాబట్టి ఆయన చంపాలు తీసుకొచ్చి, అప్పుడే రాజు నీతి న్యాయాలు గలవాడు అవుతాడు, లేకపోతే స్వార్థపరుడైపోతాడు, పక్షపాత అయిపోతాడు, దేశం అంతా ఆయన దూషిస్తుంది. అందుకని అమ్నోని చంపిన అబ్షాలోమును చంపి తీరాలి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఏం చేయాలో, బిడ్డను పోగొట్టుకున్న పక్కన, ఉన్న బిడ్డ దూరం అయిపోయే పక్కన కృంగిపోతూ ఉంటే, బాధపడుతుంటే రాజు బాధను అర్థం చేసుకుని ఆమె ధైర్యంతో ప్రాణాలకైనా తెగించి, రాజుకు ఒకవేళ కోపం వచ్చి చంపేస్తాడు, అయినా సరే ప్రాణాలకైనా తెగించి వచ్చి రాజు హృదయంలో ఉన్న వేదన తొలగించి, రాజు యొక్క మనసుకు నెమ్మది కలిగించి, రాజు కౌగిటిలోనికి పాపం చేసిన అబ్షాలోమును తీసుకొచ్చి చేర్చిందండి. కొట్టండి ఒకసారి. దీపావళి పండుగ వస్తే తపాసులు వెలిగిస్తావే, నిమ్ముకుంటే వర్షం పడి తుప్పుకు అంటే అట్ట కొట్టారమ్మా. సప్పట్లు అంటే అట్ట కొడతారమ్మా. అమ్మా పెరుగన్నంలో కొంచెం ఉప్పు వేయండి అమ్మా అంటే ఇంత వేయాలమ్మా. అంతేగాని అయ్యగారు ఏమన్నాడు కదా, గరిటె తిట్టకమ్మా, ఇక సప్పట్లు కొట్టమని కానీ ఆకుండా కొడితే మరి వాక్యం ఎప్పుడు చెప్పుకుంటావు? ఏమ్మా సప్పట్లు కొట్టక అంశం కొడతావా? ఏమ్మా తెలివిగా ఉండండి అమ్మా. రారాజు అయినటువంటి దావీదు కన్నా గనుడు శ్రేష్ఠుడైన దేవుని హృదయంలో బాధ ఉందండి. ఆయన రూపంలో, ఆయన పోలికల్లో, ఆయన స్వభావంలో చేసినటువంటి ఈ మానవుడు ఆయనకు దూరమే బ్రతుకుతున్నాడు. ఆయన బిడ్డలే అందరూ, వాళ్ళు ఏ మతస్థులైనా అందరూ ఆయన బిడ్డలే. కొంతమంది నశించిపోయారు అమ్నోను లాంటి వాళ్ళు, కానీ ఇంకా పాపములో, ఇంకా దేవునికి దూరస్తులుగా బ్రతుకుతున్న వారిని జ్ఞానముతో, తెలివితో, తనకున్న చాకచక్యంతో, తనకున్న నైపుణ్యంతో, తనకున్న ప్రజ్ఞాపాఠవాలను ఉపయోగించి తీసుకుని వచ్చి దావీదు కౌగిటిలోనికి చేర్చడానికి ఆమె తెలివిని ఎట్లా వాడిందో, అలాగే దేవుని కౌగిటిలోనికి చేర్చడానికి, దేవుని కౌగిట్లో చేర్చడానికి నీవు నేను మన తెలివితేటలను వాడగలిగితే, దేవుని సంతోషపెట్టగలిగితే, దేవుని బాధను, దేవుని వేదన అర్థం చేసుకుని ఆయనకి తగినట్లుగా జీవించగలిగితే ఆ తెలివి మనోహరమైన తెలివి. అది హల్లెలూయా. బర్నబాసాయి గారి సంఘంలో సుజాత అని ఒక పాప ఉంది. వాళ్ళ నాన్నగారు కిరసనాయలు అమ్ముతారు. ఆమెకి గర్భవతి అయింది. డెలివరీ టైంలో హాస్పిటల్లో తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు, సిజేరియన్. డాక్టర్ అమ్మ కొంచెం మత్తు ఇచ్చింది, చేస్తుంది, మాట్లాడుతుంది. అమ్మ సుజాత బాధపడబాక అయిపోయింది, ఏముంది ఇందులో బాధపడాల్సిందేం లేదు, భయపడాల్సిందేం లేదు, అయిపోయింది, 5 నిమిషాలు అయిపోతుంది. ఏం పేరు పెడతాను ఈ కొడుకు? అనుకోలేదా మీ ఆయన? నువ్వు ఏం పేరు పెడతారు అనుకోలేదా? అనుకుంటారు ముందే. ఏం మాట్లాడుతుంది.
భయపడబాక, బాధపడబాక అంటే ఈ సుజాత అంది, నాకు భయం ఎందుకు డాక్టర్ గారు, నాకు బాధ ఎందుకు డాక్టర్ గారు, నాకేదన్నా భయం ఉంటే, నాకేదన్నా బాధ అంటూ ఉంటే అది మీ గురించేనండి అంది. నా గురించి ఏంటమ్మా అంటే, డాక్టర్ గారు నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, పాపక్షమాపణ పొందుకున్నాను, రక్షణ పొందుకున్నాను, నేను చచ్చిపోయినా ఆపరేషన్ ఫెయిల్ అయ్యి దేవుని కవిగిట్లోకి వెళ్ళిపోతాను, ఈ బిడ్డను ఎవరో ఒకరు పెంచుతారు, నాకు ఇబ్బంది ఏం లేదు, బాధ ఏం లేదు. కానీ ఇంతమందికి జీవితాన్ని పోస్తున్నారు, సావు బతుకుల మధ్యలో ఉన్న వాళ్ళకి ప్రాణం పోస్తున్నారు మీరు. కానీ రేపు మీరు చచ్చిపోతే పరలోకం రారుగా, పాపక్షమాపణ పొందలేదుగా, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోలేదుగా, రక్షణ పొందలేదుగా. నాకేదైనా బాధ అంటూ ఉంటే, నాకేదైనా భయం అంటూ ఉంటే మీ గురించేనండి అందండి అని ఆవిడ ఆపరేషన్ చేస్తున్న ఆ పావు గంట ఈవిడ యేసు ప్రభు ప్రేమను గురించి చెప్పిందండి. ఆవిడ ఆపరేషన్ చేయించుకుంటున్న ఆవిడ ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ గారికి సువార్త ప్రకటించిందండి. ఆవిడ వెళ్ళిపోయే రోజున, డెలివరీ రోజున, ఆపరేషన్ వచ్చి హాస్పిటల్ వచ్చి డిశ్చార్జ్ అయ్యే రోజున రూపాయి బిల్లు లేకుండా, సుజాత నా కోసం ప్రార్థన చేయి, నువ్వు ఫ్యూజ్ ఏమిస్తావంటే ఒక పరిశుద్ధ గ్రంథాన్ని నాకు బహుమానంగా ఇవ్వమందండి. నువ్వు నాకేం బిల్లు కట్టక్కర్లా, ఒక పరిశుద్ధ గ్రంథాన్ని నాకు బహుమానంగా ఇచ్చి నా కోసం నువ్వు ప్రార్థన చేయమని అడిగిందండి. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక పాపిని దేవుని పాదాల చెంతకు నడిపించడానికి ఆ సుజాత తన తెలివితేటలు ఉపయోగించిందండి. దేవుని బాధ నీకు అర్థమవుతుందా? ఎవని పంపుదును నా తరపున ఇల్ల ఎవరు పోవుదురు నాకై, పరమదేవుని హృదయావేదన ఇదే ఆహ్వానము నీకై, నేనున్నాను నన్ను పంపుమని రమ్మో సంగమా, నేనున్నాను నన్ను పంపుమని రమ్మో సంగమా, భువిదివి సంగమ రంగస్థలము సువార్తా సంగమా, భువిదివి సంగమ రంగస్థలము సువార్తా సంగమా, భారతదేశ సువార్త సంగమా, భువిదివి సంగమమా, భారతదేశ సువార్త సంగమా, భువిదివి సంగమమా, దరసాతాను నిరాజ్యము కూల్చి రంగమా, దరసాతాను నిరాజ్యము కూల్చే ఎవని పంపుదును నా తరపున ఇలా ఎవరు పోవుదురు నాకై, నేను నాను నన్ను పంపుమని రమో సంగమా, పరమదేవుని హృదయ వేదన ఇదే ఆహ్వానము నీకై. ఆయన హృదయంలో వేదన. ఎవరు వెళ్తారు నా ప్రజల దగ్గరికి? వాళ్ళు నశించిపోతున్నారు కదా. సువార్త ఎవరు ప్రకటిస్తారు? ప్రకటించిన ఎడల వారిలో విశ్వాసం ఎలా కలుగుతుంది? విశ్వాసం కలగకపోతే రక్షణ ఎలా దొరుకుతుంది? ఏలాగున వారు విశ్వసింపగలరు ప్రకటించే వాళ్ళు లేకపోతే? జోసఫరాజయ్య గారికి ఇద్దరు పిల్లల్ని, ఐఏఎస్ ఒకరిని, ఐపీఎస్ ఒకరిని చేసుకుని ఆయన కాళ్ళ మీద కాలు వేసుకుని హాయిగా బ్రతికేద్దామని అనుకోలే. ఆ పిల్లలు ఇద్దరు శ్రమలైనా, కష్టాలైనా, అవమానాలు, నిందలైనా, ఈ సేవలు అనేకం వస్తాయి. అయినా సరే వారు సేవే చేయాలి, బాధలే పడాలి, కష్టమైన పర్లేదు. ఆయన అలా చేశారు. ఆయన పిల్లలు మనం ఎందుకు అనుకోకూడదు మన పిల్లల్ని ఒకరి సేవకి ఇవ్వాలండి? మా అల్లుడు నాతో పాటు వచ్చారు. ఆయన నారాయణ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుండేవాడు. నేను అనుకునేవాడిని, మా అల్లుడు మా పాప వచ్చి నాన్నగారు మమ్మల్ని బైబిల్ ట్రైనింగ్ పంపించండి, సేవ చేస్తాం. మాకు దేవుడు ఒక 6 సంఘాలు ఇచ్చారు. నేను పెద్దోడిని అయిపోతున్నాను కదా, వాళ్ళు వచ్చి నాకు కొంచెం సహకారంగా సేవ చేస్తే బాగుండేది. ఒక రోజున వాళ్ళు అలాగే అన్నారు. వాళ్ళిద్దరిని బైబిల్ కాలేజీకి బర్నబాసయ్య గారి దగ్గర పంపించాం. 3 సంవత్సరాలు అక్కడ చదువుకుని ఇప్పుడు దేవుని సేవలో నాకు గొప్ప సహకారులుగా ఉన్నారు. దేవుని రాజ్యాన్ని కడుతున్నారు, ఆత్మను సంపాదిస్తున్నారు. ఇప్పుడు మా అల్లుడు గారిని నాకన్నా దేవుడు ఎక్కువగా వాడుకుంటున్నాడు. మీ అల్లుడు గారికి ఖాళీ లేకపోతే మీరు రండి అంటున్నారు నన్ను. మీ అల్లుడు గారు ఉన్నారండి, ఆయన పంపించండి. మీ అల్లుడు గారు ఖాళీ లేకపోతే అప్పుడు మీరు రండి అన్నారు. నాకేమి దావీదు పట్ల సౌలుకి అసూయచడం నాకేం రావట్లా. పుత్రోత్సాహము పుత్రులు జన్మించినప్పుడు పుట్టదు జనుల పుత్రుని కనుగొని జనులు పొగడక పుత్రోత్సాహము నాడు కలుగును సుమతనట్లుగా ఆయనను ఆత్మీయ బిడ్డ నేనే బాప్తిసం ఇచ్చా.
పిల్లనివ్వటమే కాదు, ఆత్మీయ కుమారుడు కూడా ఒక రకంగా. అందుకని ఆయన నాకన్నా దేవుడు బాగా వాడుకుంటాడు. ఇందాక జుషియన్ పాస్టర్ గారు అంటున్నారు, ప్రసాద్ పాస్టర్ గారు మీరు గీతా పాల్ గారి దగ్గర, స్టీవెన్ పాల్ చౌదరి గారి దగ్గర మీరు వాకింగ్ చెప్తుంటే నేను విన్నానండి, బాగా వాడుకుంటున్నాడండి దేవుడు అంటున్నాడు. అదే మనకు ఆనందం. దేవుడు అడుగుతున్నాడు, నా హృదయ వేదన ఎవరు తీసుకొస్తారు, ఎవరు అని. నేనున్నానయ్యా, నీకు దూరస్తులుగా నీ ప్రేమను ఎరగకుండా బ్రతుకుతున్న వాళ్ళని నీ పాదాల చెంతకు తీసుకు నేనున్నానయ్యా అని నీవు నీ సమయాన్ని, నీ జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ వివేకాన్ని అందుకు వినియోగించగలిగితే ఆ తెలివి ఎంతో మనోహరము. దేవునికి స్తోత్రం. తెలివి గల స్త్రీలను కబురు పంపించండి అన్నాడు. ఏ ఊర్లో ఉంటారు? భువనపల్లిలో ఉన్నారా? అప్పారావుపేటలో ఉన్నారా? కోలపల్లిలో ఉన్నారా? ఎవరు? వారైతే కన్నీరు విడిచి ప్రార్థిస్తారు. కార్తీక దీపం చూడరు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఒక ఆవిడ వచ్చి ఉన్నది, ప్రభువా డాక్టర్ బాబుని పక్కన కలిపేసాను ఆయన, వాళ్ళిద్దరు ఏరియాగా ఉంటే అన్నం తిన బుద్ధి అవట్లేదు ప్రభువా, మనసంతా ఎందుకు చేదైపోతుంది ప్రభువా, సమాధానం కర్తవు నాయన, నీవు అసాధ్యమైన కానీ నీకేముంది ప్రభువా, వాళ్ళిద్దరు కలిపేనాయన పక్కనే డాక్టర్ బాబుని. ఈ దీపాలు, ఇనప గడియలు, ఇతర రేకులు, ఏమిటి తాళాలు, ఈ బ్యాచ్ ఎక్కువైపోయి తప్ప తెలివి కలిసి ఏ సంఘాల్లో వారైతే నిజంగా తెలివి గలవారే కనుక అయ్యుంటే వారు కన్నీరు విడిచి ప్రార్థిస్తారు. వారు తెలివి గలవారంటే అన్నాడు ఇర్మియా. తెలివి గల వాళ్ళని మీరు ఎలా గుర్తుపడతారు తెలుసా? వాళ్ళ కళ్ళల్లో హెష్బోను తటాకాలాగా ఉంటాయి, గువ్వ కనులాగా వాళ్ళ కళ్ళలో ఆత్మ కొరకైనా ఒక వేదన ఉంటుంది. వాళ్ళు తెలివి గల వాళ్ళంటే వాళ్ళు ఆ తెలివి మనోహరం. యోవాబు వస్తున్నాడు. ఆ పట్టణంలో, ఆబేలు పట్టణంలో షిమి అనే ఒక పనికిమాలుడు ఉన్నాడు. దావీదుని పట్టుకుని తిడతాడు, సేవకులను అభిషిక్తులను పట్టుకుని తిడతాడు, దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు తిడతాడు. యోవాబు కోపం వచ్చి ఆయన్ని బంధించి ఆయన్ని చంపైనా తీసుకెళ్దామని వస్తున్నాడు. ఒకవేళ ఆబేలు పట్టణం ఒకవేళ ఆయన్ని అప్పగించకపోతే అవసరమైతే ఆబేలు పట్టణాన్ని కాల్చైనా ఆయన నాశనం చేద్దాం అవుతున్నాడు. అప్పుడు అక్కడ ఒక తెలివిగల స్త్రీ ఉంది. ఎవరావిడ? తెలివిగల, యుక్తిగల, జ్ఞానం గల స్త్రీ ఉంది. ఈ ఒక్కడి మూలంగా మన పట్టణంలో ఎంతమంది ఎందుకు నాశనం అయిపోవాలి? అందుకని ఈ పట్టణంలో ఉన్న ఈ వ్యక్తిని పట్టుకుని ఆడి తలకాయని నరికి యోవాబు వస్తున్నాడు. గిరగిరా 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 తిప్పి షిమియా తలకాయ ఆ యోవా పాదాలని పాడేసింది. యోవా పాదాల దగ్గర తలకాయ పడేసింది. ఆడు ఆ తలకాయని తీసుకుని యోవాబు గారు ఈడి కోసమే నేను వస్తున్నా. అమాయకు ప్రజలు, కుడి ఎడమనగిన ప్రజలు, వాళ్ళు నాకేం చేశారు హాని, వాళ్ళు నాకేం కీడు చేశారు, వాళ్ళ జోలికి నేను వెళ్ళను, వాళ్ళకి హాని చేయను, వాళ్ళకి కీడు చేయను, మీరు క్షేమముగా ఉండండి, మీకు శుభం కలుగును గాక, మీకు దీవెన కలుగును గాక. ఆ పట్టణాన్ని దీవించి ఆ తలకాయ పడిపోయాడు. అదే యేసయ్య అన్నాడు, మీ కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగేయండి. మీ చెయ్యి కనుక అభివృద్ధి, ఈ ఒక్క చేతి కొరకు మీ అవయవాలన్నీ యుగయుగాలు నరకం ఎందుకు పడాలి? ఈ ఒక్క కంటి కొరకు మీరు ఎందుకు యుగాలు నరకంలో పడాలి? ఈ కాలు కొరకు పాపాల కోసం పరిగెడుతుందా? ఈ కాలు కొరకు మీరు ఎందుకు యుగాలు మీ అవయవాలన్నీ నరకంలో కాలిపోవాలి? దాన్ని నరికేయండి నిర్దాక్షిణ్యంగా. మొహమాట పడబాకండి. పాప విషయంలో మీరు మొహమాట పడబాకండి. ఒక ఉత్తరం రాశాడు ఒకడు. ఉత్తరం చదివి అమ్మాయి అంది, అబ్బాయి ఈ ఉత్తరం చూస్తే మా అన్నయ్య కోప్పడతాడు అబ్బాయి, ప్లీజ్ అబ్బాయి ఇలాంటి ఉత్తరాలు రాయొద్దు అబ్బాయి అంది. రాత్రి రాయడా మళ్ళీ రాస్తాడు. ఇంకొక అమ్మాయి చూసి అంది, చెప్పు తెగుద్దురా అంది. చెప్పు తెగుద్దు అలా మళ్ళీ రాస్తాడా? ఏంటి మొహమాట ఆడతా? వద్దబ్బాయి ప్లీజ్ అబ్బాయి, మా అన్నయ్య మంచోడు కాదు అబ్బాయి, ఇది చూశాడంటే నిన్ను నన్ను కూడా చంపేస్తాడు అబ్బాయి. అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ దగ్గర నుంచి ఏంటి ఆడతా బేరాలేంటి, కాంప్రమైజేషన్ ఏంటి, ఈ రాజతత్వం ఏంటి, నరకండి. అక్రమ సంబంధాలు నరకండి. ఆ పాపేచ్ఛలు, భోగేచ్ఛలు, దుర్దేచ్ఛలు నిత్యత్వానికి అడ్డుబండగా నరకానికి నడిపిస్తూ ఉన్నటువంటి ప్రతి పాపాన్ని మొహమాట పడబాకండి.
లోకంలో ఉన్నాం కదండి, ఏదో మనుషులుగా ఉన్నాం కదండి, ఏదో శరీరంతో ఉన్నాం కదండి, ఏదో ఇదే కదండి, మామూలు నరకండి దాన్ని. దానివలన మీరు యుగయుగాలు ఎందుకు నరకానికి వెళ్ళాలి? మీరు ఆ పట్టణాన్ని అంతటినీ కాపాడింది ఆ ఒక్క షిమి అనేవాడిని నరికి ఆయన పాదాల దగ్గర పెట్టేసింది. యోవాబు కన్నా శ్రేష్ఠుడైన దేవుని పాదాల దగ్గర ఆ పాపాన్ని నరికి ఆయన పాదాల దగ్గర పెట్టండి. కోటల్లో మన గ్రామం, మన పట్టణం, మన ప్రాంతం, మన ప్రజలు, మీ కుటుంబం బహుగా దీవించబడిపోతుంది. క్షేమము, భద్రత, ఈ నూతన సంవత్సరం దేవుని కాపుదల మీ మీదకి కనీసం ఈగ కూడా వాలకుండా ప్రొటెక్షను. ఆబేలు పట్టణాన్ని ఏమీ చేయాల, ఏ హానికలుగా నాశనం అయిపోయేది. తెలివిగా పనిచేసింది, వివేకంగా పనిచేసింది, ఆ ప్రమాదాన్ని గుర్తించింది. అబీగయిల్లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పని చేసింది. ఆ బిడ్డను బైబిల్ అంటుంది, యుక్తి గల స్త్రీ, తెలివి గల స్త్రీ, జ్ఞానము గల స్త్రీ ఆ పట్టణంలో ఉండుటను బట్టి ఆ పట్టణం అంతా కాపాడబడింది. నీవు నీ ఇంటి వారికి, నీ పుట్టినింటి వారికి, మెట్టినింటి వారికి ఒక తెలివి గల జ్ఞానం గల బిడ్డగా ఉండి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్లుగా నీ కుటుంబాన్ని తెలివితో జ్ఞానంతో కట్టుకుందవుగాక. ఆ తెలివి మనోహరము. ఈ మనోహరమైన అనుభవాల గుండా మనం నడిచినప్పుడు మనోహరమైన స్వాస్థ్యమునకు మనం హక్కుదారులం అయిపోతాం. అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి భాగ్యము ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. తలలు వంచండి, కన్నులు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకునండి. ఇప్పటి వరకు దేవుడు తన సేవకు నిలబెట్టుకుని మనందరితో మాట్లాడిన మాటలను ఒకసారి మన హృదయాల్లోకి తీసుకుందాం. యేసయ్యా, నీ దాసుని హృదయంలో నుంచి ప్రభువా శ్రేష్టమైన మాటలు నాయన మా కొరకు నువ్వు ప్రభువా పంపించావు. నాయన నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా అని చాలా అర్థవంతంగా ప్రతి ఒక్కరికి కూడా వివరణాత్మకంగా దేవుడు మనతో మాట్లాడారు. కాబట్టి మంచి తీర్మానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకోండి. దేవా, నా ముఖము మనోహరమైనదిగా చేయి నాయన. ఈరోజు దేవుని దగ్గర ప్రార్థించండి. ప్రభువా, నా ముఖము మనోహరముగా మార్చండి, నా ముఖము తేజస్వంతంగా మార్చండి, నిన్ను చూచేటట్లుగా చెయ్యండి అయ్యా. మనోహరమైన పట్టణంలో ఉన్నటట్లుగా చేయను ఆయన. యోధవారు మనోహరమైన వారికి దేవుడు చేసుకున్నట్లు సహాయం చేయి. మనోహరమైన జ్ఞానము దయచే ప్రభువా. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర ప్రార్థించండి. మనోహరమైన జ్ఞానము కలిగిన వారు వారి జీవితాలను కాపాడుకుంటారు, వారి కుటుంబాలను రక్షించుకోగలుగుతారు, వారి బ్రతుకులకి మంచి పరిస్థితులు కలుగుతాయి. యేసయ్యా, సహాయం చేయి. ఈరోజు దేవుని పాదాల దగ్గర ప్రార్థించండి. అందరూ దేవునితో మాట్లాడండి. ఒక క్షణం పెద్ద మోకాళ్ళు వేయండి. మీ స్వరాన్ని దేవుడు వినబోతున్నాడు. దేవుని దగ్గర మీ హృదయాలను పెట్టండి. ఏ పాపం నీలో పనిచేస్తుంది దాన్ని నరకాలి, దాన్ని పారవేయాలి, దాన్ని తింపివేయాలి. దేవునికి జ్ఞానం ఇచ్చాడు, దేవుడికి వివేకం ఇచ్చాడు. ఆ జ్ఞానం అంతటిని మనం వృధాగా వాడుకున్నాము. ఈరోజున ఒకసారి మనం ఆలోచించేద్దాం. జ్ఞానము కలిగిన స్త్రీలను కనుగొనమని వాక్యం సెలవిస్తుంది. ఎన్నో విషయాల్లో నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావు, కానీ నిన్ను రక్షించుకునే విషయంలో, దేవుణ్ణి ఎరిగే విషయంలో, సత్యాన్ని కలిగి జీవించే విషయంలో, ఆత్మీయంగా జీవించే విషయంలో, బిడ్డల్ని రక్షించుకునే విషయంలో, సమాచారాన్ని ప్రభు కొరకు సంపాదించే విషయంలో, ఏ విషయంలో మనం తప్పిపోయామో, ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నామో తండ్రి నాలో నీ కార్యం చేయి నాయనా అని అందరూ ప్రార్థన చేసుకోండి. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని ఒక మనోహరముగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మన బ్రతుకు ఒక ఎంతో విలువైనదిగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. మన బ్రతుకు ఒక ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కార్యం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీ నోటితో ప్రభువుని సహాయాన్ని అర్థిస్తే
ఇప్పుడే మీ జీవితంలో గొప్ప కార్యము చేయగలడు. హల్లెలూయా. గొప్ప తండ్రి, నీకు వందనాలు స్వామి. ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ దాసుని నిలబెట్టుకుని మాతో మాట్లాడుతూ వచ్చారు దేవా. మా ముఖములు మనోహరముగా మార్చండి. ముఖములో దైవికమైన కాంతి, చీకటి పారిపోయి ప్రభువా వెలుగుమయంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రకాశవంతమైనదిగా ఉండడానికి సహాయం చేయండి. క్రీస్తు మా ముఖాల్లో ప్రకాశించుటకు సహాయం చేయండి. యేసయ్యా, నీ కార్యము నాలో జరిగించున్నాయన అని అందరూ దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాం. గొప్ప దేవా, ఈరోజు మా ప్రార్థన మీరు ఆలకించి నీ ప్రభావముల కార్యము చేయమని కోరుతూ ప్రార్థిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి మోఖములు ప్రభువా దుఃఖము తొలగిపోనుగాక, వేదన తొలగిపోనుగాక, బాధలు తొలగిపోనుగాక, ఆనందమయముగా అయ్యా రక్షణమయముగా మారుడు సహాయం చేయి. ఏర్పాటు చేయబడిన వంశముగా దేవా మా బ్రతుకులు ఉండడానికి సహాయం దయచేయండి నాయన. మనోహరమైన జ్ఞానము కలిగి ప్రభువా అయ్యా మా సమయం వల్ల ప్రభువా మేము కాపాడుకుని ప్రభువా మాకున్న తరుణములో ప్రభువా ప్రతి ఒక్కరము రక్షించబడి కుటుంబాలను రక్షించుకోవడానికి, గ్రామాలను రక్షించుకోవడానికి, మా సమాజాన్ని రక్షించడానికి మాకు సహాయం చేయండి. ఈ దినమే నీ గొప్ప కార్యము జరిగించి నీకు మహిమార్థంగా మా బ్రతుకులు ఉండుటకు సహాయం చేయి. యేసయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మంచి వర్తమానం చేత ప్రతి ఒక్కరి బ్రతుకు ప్రకాశవంతముగా మార్చి నాయనా లోకంలో జ్యోతుల వలె మా బ్రతుకులు ప్రకాశింపచేస్తావని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె యేసు రక్తమే చేయము ప్రభు, యేసు రక్తమే చేయి. అపవాది క్రియలకులే ప్రవేశం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ జరిగిన కూటములకు మా అందరికీ సదాతుడి నడిపించును గాక. ఆమేన్. చక్కటి దైవ సందేశం అందించిన నాకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి విన్న మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి.